మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని శ్రేష్టమైనటువంటి వాక్యంతో ఆయన సన్నిధికి రావటానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి తన సన్నిధికి చేర్చినందుకు దేవునికి నేను ఎంతగానో మరి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను. కోమల ఆంటీ గారు చాలా అద్భుతమైనటువంటి పాటలు ముందుగా పాడి మన హృదయాలను సిద్ధపరుస్తూ ఉన్నందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసన్న గారి పాటలు ఎప్పుడు వింటా ఉన్నా అది హృదయపు యొక్క లోతుల్లోనికి చొచ్చుకొని పోయినట్లుగా అనిపిస్తూ ఉంటది. మరి యేసన్న గారు కానీ, మాసిలమ్మన్ గారు కానీ, ముంగమూరి దేవదాసు గారు కానీ, ఆ తర్వాత మరి దేవరాజు గారు ఉన్నారు మనకి, ఇంకా ఆయన సజీవులుగానే ఉన్నారు. మరి చాలా మంది ఉన్నారు. అంటే తెలుగు క్రైస్తవ్యాన్ని వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పాటలతో చాలా ప్రభావితం చేసినటువంటి వాళ్ళు. చాలా సార్లు నాకు అనిపిస్తుంది, అంటే వీరి యొక్క ఆధ్యాత్మికత గాని, వారి సందేశం గాని, వారి జీవితం గాని, వారి పాటల రూపంలో మనకి వారు వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం గాని మనం సెలబ్రేట్ చేసుకోవటం మాత్రమే కాకుండా వాటిని పాడుతూ ఆనందిస్తూ మరి దేవుని సన్నిధిని అనిపించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను మరి ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నాను. మనము ఫ్లైయర్ లో చూసినటువంటి విధంగా ఇది మనం ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల విశ్వాసాన్ని గురించి మనం చూడబోతా ఉన్నాం. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల విశ్వాసం. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని తీసుకొని హనోకు యొక్క విశ్వాసంతో మనం ప్రారంభించాము. మరణ మృదంగం మోత అధికమవుతున్నటువంటి లోకంలో, మరణించే లోకంలో, లేదా అందరూ చనిపోతూ ఉన్నటువంటి లోకంలో కొనుక్కోబడినటువంటి మరి హనోకు విశ్వాసాన్ని గురించి మనం చూసాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి హనోక్ కంటే ముందున్నటువంటి విశ్వాస వీరుల పట్టికలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి హేబెలు విశ్వాసాన్ని గురించి మనం పోయిన వారం స్టడీ చేసాము. హేబెల్ కంటే ఇంకా ఎవరైనా ముందున్నారా అని గనక ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాల్లో కొంచెం ఇండైరెక్ట్ గా మరి ఆదాము హవ్వల గురించి మెన్షన్ చేయబడినట్లుగా నాకు అనిపించింది అన్నమాట. కాబట్టి మొట్టమొదటి తల్లిదండ్రులు, మొట్టమొదటి భార్యాభర్తలు, మొట్టమొదటి కుటుంబము మరి ఆదాము హవ్వలు. కాబట్టి ఫాల్ తర్వాత వారి యొక్క జీవితాన్ని గురించి మనం పెద్దగా పట్టించుకోము. ఎలాంటి విశ్వాసంతో వారు జీవించారు, ఏ విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, సో దాని గురించి మనం చర్చిస్తే బాగుంటుంది, దాని గురించి మనం స్టడీ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ వారానికి ఆదాము హవ్వలు, మొట్టమొదటి కుటుంబంలో మొట్టమొదటి తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు అయినటువంటి ఆదాము హవ్వల విశ్వాసాన్ని గురించి మనం చూస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. అందుకోసమనే దానికి ఆధారంగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు, ఆ తర్వాత ఆది కాండము 3వ అధ్యాయము 18 నుంచి మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం. కోమలాంటిగా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1-2, ఆ తర్వాత ఆది కాండం 3వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. 3 కూడా చదవండి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవియు, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆది కాండం 3:18. ఆది కాండము 3వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుతున్నానండి. 17 నుంచి చదువుదాం. 17. ఓకే. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను.
ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోగు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ, వండర్ఫుల్. మనం ఈ వేళ బేసిక్ గా ఇప్పుడు చదివినటువంటి భాగాన్ని చాలా బాగా మనం చర్చించబోతూ ఉన్నాము. క్వశ్చన్స్ ఆల్రెడీ మరి ఇవ్వటం జరిగింది కాబట్టి అందరూ చాలా చక్కగా సిద్ధపడి వచ్చారు. అద్భుతమైనటువంటి వాక్య సత్యాలు మరి మనం అందరం కూడా కలిసి స్టడీ చేయడానికి దేవుడు మనందరి హృదయాలను సిద్ధపరిచారు. మనం అంతా సిద్ధపడి వచ్చామని నేను భావిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం బైబిల్ స్టడీ టైంలోకి వెళ్దాము. ప్రియ ప్రభువా మా దేవ, మీ కింద వందనాలు. శ్రేష్టమైనటువంటి నీ వాక్యాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని బలపరిచే నీ వాక్యం, జీవింపజేసే నీ వాక్యం, మాకు జీవాన్ని ఇచ్చే నీ వాక్యం, జీవితం వేళ సరైనటువంటి దృక్పథాన్ని కలిగించే నీ వాక్యం, మా జీవిత వేళల్లో మాకు తోడుగా ఉండి మాకు సమాధానం ఇచ్చే నీ వాక్యం, శ్రేష్టమైనటువంటి నీ వాక్యం. అలనాడు మా తండ్రి అయినటువంటి అబ్రహాం గారి దగ్గరకు మీరు తీసుకుని వచ్చారు. మోషేకు మా ప్రభా మరి మీ వాక్యాన్ని ఇచ్చారు. యాకోబుకు మీ వాక్యాన్ని మీరు తెలియపరిచారు. మాకును మా ప్రభా మా వినికిడిలో నీ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని తెలియపరిచి మా హృదయాంధకారాన్ని పారద్రోలి నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషించి నీ బండలోనిది మాకు త్రాగించి బలపరిచి ధైర్యపరిచి మా ప్రభా స్వస్థపరిచి ఆదరించి నీ స్వరూపంలోనికి మార్చి నీ ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా, స్త్రీలంగా, పురుషులంగా మా ప్రభా జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం హనోకు విశ్వాసం ఏంటో మనం చూసాము. ఆ తర్వాత హేబెలు యొక్క విశ్వాసం ఏంటో కూడా మనం చూసాము. ఈ దినం ప్రత్యేకించి ఆదాము హవ్వల విశ్వాసం మీద మనం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఆదాము హవ్వల కుటుంబంలో ఒక పార్ట్, వాళ్ళ కుమారుల గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి ఈ రోజున మరి కుమారుల్లోనికి మనం వెళ్ళము. ప్రధానంగా ఆదాము హవ్వల యొక్క విశ్వాసాన్ని గురించి మనము ఫోకస్ చేసి చూడబోతూ ఉన్నాం. ఆదాము హవ్వలు అనగానే మనకి రెండు ఫేజెస్ వాళ్ళ జీవితంలో గుర్తొస్తాయి. ఏదేను లోపల ఉన్నటువంటి ఒక ఫేజు, ఏదేను బయట ఉన్నటువంటి ఒక ఫేజు. ఏదేను లోపల జీవితం వేరే ఉంది, ఏదేను బయట జీవితం వేరే ఉంది. ఏదేను వనంలో ఉన్నప్పుడు దేవుడు వారితో రావటము, దేవుని స్వరాన్ని వింటము, ఆయనతో పాటు కలిసి సంచరించటము, ఒక బెస్ట్ ఎన్వైరన్మెంట్ లో, ఒక చక్కని సహవాసంలో, అటు ఆదాము హవ్వల మధ్య దేవునితోను కూడా మంచి రిలేషన్షిప్ ని కలిగి ఉన్నటువంటి వారు పతనం తర్వాత సర్పం యొక్క మాట విని మోసపుచ్చబడిన తర్వాత లైఫ్ చాలా అంటే టాప్సీ టర్వీ అయిపోయింది. అంటే అంతకు ముందు ఉన్నటువంటిది ఏది కూడా మరి ఇప్పుడు లేదు. అంటే అన్నిట్లో కూడా మార్పు వచ్చేసింది. హవ్వకి తన దేహంలో మార్పు వచ్చింది, ఆదాముకు తన దేహంలో మార్పు వచ్చింది, వాళ్ళను వాళ్ళు చూసుకునే విధానంలో మార్పు వచ్చింది, ఇతరులను చూసే విధానంలో మార్పు వచ్చింది, చుట్టూ ఉన్నటువంటి సృష్టిలో మార్పు వచ్చింది, దేవునితో వాళ్ళ సంబంధంలో మార్పు వచ్చింది. సో వారిలో గాని, వారి చుట్టూ గాని, వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో గాని అన్ని కూడా చాలా మార్పులు వచ్చినాయి. మరి ముఖ్యంగా ఏదేను నుంచి బయటకు పంపివేయబడిన తర్వాత లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంది. పాప ప్రవేశం తర్వాత ఆదాము హవ్వలు మరి ఏ రీతిగా మళ్ళా వాళ్ళ లైఫ్ ని ఆల్ ఓవర్ స్టార్ట్ చేశారు, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో సవాళ్ళను ఎట్లా ఎదుర్కొన్నారు, మరలా వాళ్ళు దేవుని యొద్దకు తిరిగి వచ్చారు, విశ్వాసంతో జీవించారు, విశ్వాసంతోనే కొనసాగించారు. ఆ విశ్వాసాన్ని తర్వాత వాళ్ళ యొక్క పిల్లలకి వారసత్వంగా, తర్వాత వంశాలకు వారసత్వంగా ఇచ్చారు. లేదా ఇచ్చారా, లేదా ఇస్తే ఏమి ఇచ్చారు, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతా ఉన్నాం అన్నమాట. అందుకోసమనే ఆది కుటుంబం యొక్క విశ్వాసం అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాము. మనందరికీ తెలుసు ఆదికాండం 3వ అధ్యాయంలో పాప ప్రవేశం తర్వాత ఏం జరిగింది. దేవుడు వచ్చి మరి సర్పంతో మాట్లాడటం, అదేవిధంగా ఆదాముతో మాట్లాడటం, స్త్రీతో మాట్లాడటం,
ఆ తర్వాత సర్పాన్ని అయితే చెప్పించడం, ఆదాము హవ్వలకు పాపం ద్వారా వచ్చినటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేది చెప్పడము, తర్వాత చర్మపు చొక్కాయలు తొడిగించి ఏదేను వనం నుంచి బయటకు పంపించి కెరూబుల్ని మరి ఆ మార్గాన్ని కాయటానికి ఉంచటము మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం ఆధారంగా ఈవేళ మనం చర్చించబోయే ప్రశ్నలు ఇవి. ఆదాము హవ్వలు ఏ రీతిగా తమ సంబంధాన్ని దేవునితో సరి చేసుకున్నారు? ఎప్పుడైనా మళ్ళా లైఫ్ ని ఆల్ ఓవర్ మనం స్టార్ట్ చేసుకోవాలంటే అది దేవునితోనే ప్రారంభం కావాలి. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మానవుడు మరలా దేవునితో సరైనటువంటి సంబంధంలోనికి వస్తే తప్ప తన లైఫ్ ని మరి సరైన విధంగా ప్రారంభించుకోలేడు, కొనసాగించలేడు. కాబట్టి దాన్ని మనం ఆలోచించబోతా ఉన్నాం. చాలా సార్లు ఏం చేస్తామంటే మనం అంటే ఆది కాండం 1-2 సృష్టి అంతా బాగా చదువుతాము, తర్వాత ఆదాము హవ్వల వివాహం అద్భుతంగా చదువుతాము, సరే పాప ప్రవేశాన్ని మనం చదువుతాము, ఆ తర్వాత జరిగిన దాన్ని పెద్దగా మనం పట్టించుకోము, హడావిడిగా మరి 4వ అధ్యాయంలోనికి వెళ్ళిపోయి తర్వాత కయీను హేబెలు గురించి మనం చదవటం జరుగుతుంది. కానీ 3వ అధ్యాయం చివరిలోను 4వ అధ్యాయానికి మొదట కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు లేఖన భాగాల్లో దాగి ఉన్నాయి. అంటే పోస్ట్ ఫాల్ ఆడమ్ అండ్ ఫెయిత్ గురించి మనం తెలుసుకోవటానికి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండో ప్రశ్న, దేవుని యందు తిరిగి తమ విశ్వాసాన్ని విధేయతను వారు ఎలా ప్రకటించారు? పాపం చేసినప్పటికీ కూడా వారి జీవితాల్లో దేవుని కృప ఏ రీతిగా ప్రత్యక్షపరచబడింది? భార్యాభర్తలుగా వారి జీవితం ఏదైనా బయట ఎలా సాగింది? ఎందుకంటే ఫాలెన్ వరల్డ్ లో ఉన్నటువంటి మనకు మరి పాపం తర్వాత మొట్టమొదటి తల్లిదండ్రులు, మొట్టమొదటి భార్యాభర్తలు అయినటువంటి ఆదాము హవ్వల జీవితంలో నుంచి నేర్చుకోవడానికి చాలా పాఠాలు ఉన్నాయి. అంతేకాదు వాళ్ళు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ని మనం ఈ రోజున చాలా బాగా మనం ఐడెంటిఫై చేసుకోగలం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. తర్వాత వారి యొక్క ఫెయిత్ ఏంటి, దాన్ని మనం ప్రధానంగా ఫోకస్ చేద్దాం. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ డిడ్ దే హ్యావ్, విత్ వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ డిడ్ దే లివ్? ఎలాంటి విశ్వాసంతో వారు జీవించారు, ఎలాంటి విశ్వాసంతో ఎదురు చూశారు, ఎలాంటి విశ్వాసంతో వాళ్ళు చనిపోయారు, ఈ విషయాలు కూడా మనం చూడబోతున్నాం. ఆదాము హవ్వల విశ్వాసం వారి కుమారుడైనటువంటి హేబెలు విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి వాడుగా ఉండటానికి ఏ రీతిగా ప్రభావితం చేసింది? ఎందుకంటే హేబెల్ని చాలా సార్లు విశ్వాస వీరుల పట్టికలో ప్రధానమైనటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తాము. తల్లిదండ్రుల్లో విశ్వాసం లేకుండా బిడ్డల్లోనికి అంటే రావటం కొన్నిసార్లు కష్టమే కదండి. కాబట్టి ఆదాము హవ్వలు తప్పనిసరిగా దే మస్ట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఫెయిత్ ఆఫ్ ఏబెల్. ఆ విశ్వాసం ఏంటి అనేది కూడా మనం చూడబోతున్నాం. ఆ తర్వాత ఆది కుటుంబం నుంచి ఆధునిక కుటుంబాలమైనటువంటి మనం నేర్చుకోబోయే పాఠాలు ఏంటి? ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్క ప్రశ్న మనము చర్చిద్దాము. ఆది కాండం 3వ అధ్యాయము 17 నుంచి 24 వరకు మనం చదివినటువంటి టెక్స్ట్, 17 నుంచి 24 వరకు మనం చదివినటువంటి టెక్స్ట్ ఆధారంగా ఈవేళ మన డిస్కషన్ అంతా కూడా నడవబోతా ఉందన్నమాట. మొట్టమొదటిగా ఈ వచనాలకి అంటే ఈ టెక్స్ట్ కి మనం కన్ఫైన్ అయి ఉందాము. దీనిలో నుంచి కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఆ తర్వాత మిగిలినటువంటి భాగాలు కూడా బేరీజ్ వేసుకుందాం. నేను ఎందుకు ఈ భాగాలను మొట్టమొదటి చూడాలి అని అనుకుంటున్నానంటే, ఈ భాగాల్లో ఆదాము హవ్వల మరలా దేవుని యొద్దకు ఎలా టర్న్ అయ్యారు, ఎలా వారి యొక్క విశ్వాసాన్ని సంబంధాన్ని సరి చేసుకున్నారు అనటానికి మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అనే మాట ఇండైరెక్ట్ గా ఒకవేళ ఆదాము హవ్వలకు వర్తిస్తుందా అని కూడా కొంతమంది బైబిల్ స్కాలర్స్ అంటే ఒపైన్ అంటే వాళ్ళు అనుకుంటారన్నమాట. అంటే మొట్టమొదటి పాపం వారి ద్వారా వచ్చింది కాబట్టి మరలా విశ్వాస వీరుల పట్టికలో వాళ్ళ పేరుని తీసుకొని రాకుండా హేబెల్ పేరు తీసుకొని వచ్చి, అయితే ఇండైరెక్ట్ గా హేబెల్ కంటే ముందున్నటువంటి పెద్దలు, సాక్ష్యం పొందినటువంటి పెద్దలు ఎవరు అంటే ఆదాము హవ్వలు అయి ఉండొచ్చు అన్నటువంటి ఒక భావన కూడా ఉంది. అది మరి కరెక్టేనా అనేది కూడా మనం నిర్ణయించబోతున్నాం. ఓకే, సమాధానాలు మరి చర్చకు మరి మీ యొక్క కాంట్రిబ్యూషన్ మీరు షేర్ చేసే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారని చెప్పేసి భావిస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న, ఆదాము హవ్వలు ఏ విధంగా తమ సంబంధాన్ని దేవునితో సరి చేసుకున్నారు? సంబంధం ఎక్కడైతే తెగిపోయిందో, ఎప్పుడైతే తెగిపోయిందో అక్కడే మరలా దేవునితో సంబంధం ప్రారంభించడానికి ప్రయత్నం జరిగింది. ఏ రీతిగా వారు దేవునితో తమ సంబంధాన్ని సరి చేసుకున్నారు అన్నటువంటి దానికి మనకి టెక్స్ట్ లో ఏ విధమైనటువంటి క్లూస్ ఉన్నాయి, మనం చదివినటువంటి లేఖన భాగంలో ఏ రకమైనటువంటి క్లూస్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, ఆదాము హవ్వలు పతనం తర్వాత, లోకంలోనికి పాపం ప్రవేశించిన తర్వాత
దేవుడు మరి వారు చేసినటువంటి పాపానికి కాన్సిక్వెన్సెస్ ని వారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా వారు దేవునితో తమ సంబంధాన్ని సరి చేసుకున్నారు? మాట్లాడతారా, చెప్తారా? దేవుడు వాళ్ళని గార్డెన్ లోంచి బయటకు వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళు ఏమి క్వశ్చన్ చేయలేదు అక్క. దేవుణ్ణి క్వశ్చన్ చేయడం గానీ ఇంకేమైనా తిరిగి మాట్లాడడం గానీ చేయలేదు. ఐ థింక్ దే వర్ జస్ట్ ఒబీడియంట్ టు వాట్ ఎవర్ గాడ్ ఆస్క్డ్ దెం టు డు. దట్స్ ఎ వండర్ఫుల్ ఇన్సైట్ కవిత. దేవుడు వారిని సారీ పర్వాలేదు. మాట్లాడింది ఎవరమ్మా? ప్రతిభ అక్క. ప్రతిభ వండర్ఫుల్ అమ్మా. దట్స్ ఎ వండర్ఫుల్ ఇన్సైట్ ప్రతిభ. వాయిస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, సారీ. దట్స్ వండర్ఫుల్. సో చెప్పండి బ్రదర్. నా పాయింట్ కూడా ఉందండి. ద ఫెలోషిప్ వాస్ బ్రోకెన్. So the first, because of the first sacrifice, that is killing the animal, and God made the goat skins, and so he established relationship again after driving them out of the thing. So without sacrifice there is no reconciliation. That's how I believe that the fellowship has been established again. డెఫినెట్గా అది దేవుని సైడ్ నుంచి దేవుడు చేసినటువంటి కార్యం అండి. మనం ఆదాము హవ్వలతో మనం ప్రారంభిస్తా ఉన్నాము. సో ఆదాము హవ్వల సైడ్ నుంచి మొట్టమొదట ప్రతిభ షేర్ చేసినట్లు ఎలా అంటే, దేవుడు వారు చేసినటువంటి పాపానికి దేవుడు అంటే ఇది పనిష్మెంట్ లాగానే అనిపిస్తుంది, కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్, కానీ ఏమీ మాట్లాడలేదు. అంటే దేవునికి ఎదురేమీ కూడా చెప్పలేదు. దేవుడు చెప్తూ ఉన్నటువంటి దాన్ని వీరు శ్రద్ధగా విన్నారు, దాన్ని అంగీకరించారు అని కూడా మనకి అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా ఉందా ఆదాము హవ్వల సైడ్ నుంచి? అక్క సుధా, తన పిల్లలకి పేరు పెట్టే విధానం బట్టి కూడా దేవుడిచ్చాడని చెప్పి చెప్తారు కదా. అవును, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని మాట్లాడుతూ ఉంది. కాబట్టి దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు. అంటే ఇంత జరిగినా కూడా. వెరీ గుడ్. ఇంకా అండ్ ఈవెన్ సేత్ పుట్టినప్పుడు కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అని అంటారు. గాడ్ ఏబెల్ బదులు ఇచ్చాడు అని చెప్పి అంటారు. అవునమ్మా, సేతు పుట్టినప్పుడు కూడా దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాము. కరెక్ట్. సో దేవుణ్ణి ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు మరి వారికి పాపానికి వచ్చినటువంటి యొక్క ఫలితాలని ఇచ్చినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంకా they accepted the punishment. అవునండి అక్క. పనిష్మెంట్ చెప్పండి అమ్మా. దేవుడు వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఆదాము హీ యాక్సెప్టెడ్, హీ చేంజ్ ద నేమ్. అంటే అవ్వక పేరు పెట్టాడు కదా, జీవము గల ప్రతి వారికి. అంటే ఆయన పాజిటివ్ గా ఆలోచించి దేవుడు అంటే తెప్పించిన చాలా మందిని వాళ్ళ నుంచి కొన్ని తరాలను తీసుకొస్తాడు అని ముందుగా ఆలోచించి ఆమెకి హవ్వ అని పేరు పెట్టి. ఓకే, అంటే ఆదాము తన భార్యకు పేరు పెట్టినటువంటి విధానం, దేవుడు వాళ్ళని చెప్పించినప్పటికీ కూడా వాళ్ళకు ఒక దేవునిస్తున్నాడు, సంతానము అన్నటువంటి విషయాన్ని అక్నాలెడ్జ్ చేసేది. అదేనా అనిత నువ్వు చెప్పేది? అవునక్క. వెరీ గుడ్. యా. సో అంటే దేవుని యొక్క అంటే ఈ సీక్వెన్సెస్ వల్ల వస్తూ ఉన్నటువంటి పనిష్మెంట్ వీటన్నిటి మధ్యలో దేవుని యొక్క దీవెన కూడా అక్నాలెడ్జ్ చేస్తా వచ్చాడు. వెరీ గుడ్. ఇంకా వారు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళలో మార్పు కలిగింది. ఆ మార్పు కలిగినందువలన అయ్యో మనం ఏదో చేసేసినాము అని ప్రభు పిలిచినప్పుడు రాలేకపోయారు వాళ్ళు. అంతకు ముందు వారికి అటువంటి అనుభవం లేకుండే. దేవుడు వచ్చినప్పుడు చక్కగా పోయి ఎదుర్కొనేటోళ్ళు. ఇప్పుడు వారి శరీరంలో మార్పు కలిగిందని వారు గుర్తించగలిగినారు. దాని విషయంకి సిగ్గుతో వాళ్ళు దాచుకున్నారు.
పాపం ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ గిల్ట్, షేమ్ అవన్నీ వచ్చిన అన్నీ వచ్చింది. వాళ్ళకు అసలు మాటలు లేవు, మాట్లాడడానికి మాటలే లేకపోయింది వాళ్ళకు. అందుకని ప్రభు ఎదురుగా వాళ్ళు రాలేకపోయి దాక్కున్నారు. సో ఇక్కడ మహిమ వస్త్రము కోల్పోయినారు అనుకుంటా. డెఫినెట్ గా అంటే దేవుని యొక్క మహిమ వస్త్రం అనే దాన్ని కోల్పోయారు. అందుకని వాళ్ళ యొక్క దిగంబరత్వం వాళ్ళకి స్పష్టంగా కనపడతా ఉంది. దాంతో పాటు గిల్ట్ డెవలప్ అయింది, ఫియర్ వచ్చేసింది. ఒక్కసారి ఈ రీక్రియేషన్ చూడండి. దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఆదాము హవ్వని నడిపిస్తూ వీరు ఈ విధంగా దిస్ ఈస్ హౌ గాడ్ ఆర్డర్డ్ ఇన్ ద బిగినింగ్. అయితే ఈ స్థానంలో ఏం చేసిందంటే సాతాను వచ్చేసేసి ఆదామును కాకుండా త్రూ ఈ ఆదాముని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ టోటల్ గా అంటే రివర్స్ అయిపోయింది అన్నమాట ఆర్డర్. దేవుడు ఆదామును మొదటిగా సృష్టించి ఆదాముకు ఆజ్ఞ ఇవ్వటము, ఆ తర్వాత ఆదాము మరి హవ్వకి దేవుడు తినవద్దు అన్నాడు, ఇది తినకూడదు మనం అని చెప్పటము. దిస్ వాజ్ ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆర్డర్. ఇక్కడికి వచ్చేసరికల్లా సాతాను ఏం చేసిందంటే ముందు హవ్వని మోసపుచ్చి ఆ తర్వాత హవ్వతో పాటు ఆదామును కూడా పాపంలోనికి ఇది అవటం జరిగింది. సో అయితే దేవుడు మాత్రం మరి మాట్లాడేటప్పుడు మొట్టమొదట ఎవరితో మాట్లాడారు? మొట్టమొదట ఆదాముతో మాట్లాడారు. ఆదామా, నీవు చేసింది ఏంటి? నువ్వు నాతో ఉండుటకు ఇచ్చినటువంటి స్త్రీయే అని చెప్పేసి ఆదాం అంటాడు. మరలా దేవుడు స్త్రీతో మాట్లాడతారు. ఆ తర్వాత చివర సర్పంతో మాట్లాడటం మనం చూస్తాము. అంటే ఎక్కడైతే దేవుని యొక్క ఆర్డరు మరి టాప్సీ టర్వీ అయిపోయిందో మరలా ఆ ఆర్డర్ ని తీసుకురావటానికి మరి ఏ విధంగా ఆదాము హవ్వలు తమ వంతు తమ యొక్క పాత్ర నిర్వహించారో ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. దేవుడు ఏమంటాడంటే మరి ఆదాముతో మాట్లాడుతూ నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు అని చెప్పేసి అన్నారు. ఒకసారి మనం చదువుదాము 19వ వచనం చివరి భాగంలో. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి. ఆదాము అనే పేరులోనే అద్మ అంటే గ్రౌండ్ అని అర్థం అన్నమాట. నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. తర్వాత వెంటనే ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని దేవుడు చెప్పాను. అంటే ఈ మాట చెప్పడంతో దేవుడు దేని గురించి మాట్లాడుతున్నారని మనకు అర్థమవుతుందని. మన్నే కాబట్టి తిరిగి మన్నైపోదు అనేది మనం ఎక్కడ చదువుతాం? యూజువల్ గా ఎప్పుడు చదువుతాం ఈ భాగాన్ని? బరియల్ గ్రౌండ్ లో మంటిని ఉంటుంది. చెప్పండి సిస్టర్. ఎవరైనా చనిపోయినప్పుడు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది మరలా ఆ మాట. అవును ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. చనిపోయినప్పుడు దేహాన్ని మంటికి అప్పగించేటప్పుడు మనం ఈ మాట చదువుతాం కదా, అది మరణాన్ని గురించి అర్థమవుతుంది. దేవుడు మరణాన్ని గురించి అనౌన్స్ చేస్తుంటే ఆదాము దేని గురించి మాట్లాడుతున్నారు? జీవం గురించి మాట్లాడుతూ వైఫ్ కి పేరు పెడతారు. అది మీకు చాలా అంటే డిఫరెంట్ అనిపించట్లేదు? దేవుడు మరణాన్ని గురించి మాట్లాడుతా ఉంటే మరణాన్ని గురించి మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఇక్కడ చేస్తే ఆ పండు తిని దినమన మీరు చనిపోతారని ముందే చెప్పారు. అది చావకున్నట్లు తినొద్దని కూడా చెప్పారు. ఆ మరణమే వారు చేతులారా తెచ్చుకున్నారు. ఆ మరణాన్ని గురించి దేవుడు అనౌన్స్ చేస్తుంటే వెంటనే ఆదాము జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఇక్కడ ఏ విధంగా అడ్రస్ చేస్తా ఉన్నాడు చూడండి. ఆదాము తన భార్యకు అనుంది. అంతకుముందు ఏమనుంది? నీవు నాతో ఉండటకు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అనుంది. అక్కడేమో ఈ స్త్రీ అన్నటువంటి ఆ మాటని ఇక్కడ ఆదాము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లు అనిపిస్తుందా? అంటే ఆదాము మాట్లాడినటువంటి మాటను బట్టి ఆదాములో కలిగినటువంటి మార్పు మనం ఏమైనా అసెస్ చేయొచ్చా? ఫ్రూట్ తిన్న తర్వాత అతను మంచి చెడ్డలను ఎరిగాడక్క. మంచి చెడ్డలు ఎరిగాడు. ఇంకా అంటే తనకి కొత్త రెవల్యూషన్స్ వచ్చినాయి ఆ టైంలో ఫ్రూట్ తింటాం. అంటే పాపానికి సంబంధించింది అంతే కదా.
కొత్త రెవల్యూషన్స్ అంటే మంచి చెడు రెండిట్లో తనకి ఒక విధమైన రెవల్యూషన్ అయితే ఉందాక ఆదాంకి. ఆ, అంటే మంచి చెడ్డల తెలివి అనేది అంతకుముందు దేవునికి ఆయన నాలెడ్జ్ లో మాత్రం ఉంది. ఇదేమో ఆదాము హవ్వలకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లో వచ్చేసింది. ఎక్స్పీరియన్షియల్లీ దే అండర్స్టూడ్ వాట్ గుడ్ అండ్ ఈవిల్ అనేది మనకి అర్థమవుతా ఉంది. సో ఈ వచనాన్ని ఒక్కసారి ఈ వచనాన్ని మనం గమనిద్దాము. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిన ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఈ ఒక్క వచనాన్ని కొంచెం మనం ఆలోచిద్దాం. 20వ వచనం. జస్ట్ ఎ మినిట్, కొంచెం వాటర్ తీసు. ఇరవై వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిన ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఈ ఒక్క వచనాన్ని 2-3 సార్లు మనం చదివి దీనిలో నుంచి ఆదాము జీవితంలో ఏం జరుగుతా ఉంది, హవ్వ జీవితంలో ఏం జరుగుతా ఉంది, వాళ్ళ ఇద్దరి యొక్క మరి అంటే ఇన్నర్ బీయింగ్స్ లో ఏం జరుగుతా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఐ థింక్ ఈ వర్స్ చాలా క్రూషియల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వచనం యొక్క సందర్భం ఏంటంటే 19లో ఉంది. అంటే ఈ 20వ వచనాన్ని 19వ వచనం యొక్క సందర్భంలో కాంటెక్స్ట్ లో గనక మనం అర్థం చేసుకుంటే ఈ వచనం యొక్క భావం ఏంటో మనం పూర్తిగా గ్రహించగలుగుతాం. దేవుడు మరణాన్ని గురించి మాట్లాడుతుంటే ఆదాము జీవం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? తర్వాత ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. మరణం తీసుకొచ్చినటువంటి అమ్మకి ఏమని పేరు పెడుతున్నాడంటే హవ్వమ్మ అని పేరు పెడుతున్నాడు. అంటే హవ్వ అంటే హయ్య అనే హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే జీవమ్మ అని అర్థం. జీవము గల ప్రతివానికి అమ్మ కాబట్టి జీవమ్మ అని అర్థం. మరణం తీసుకొచ్చినటువంటి అమ్మకి పేరేమని పెడుతున్నాడంటే జీవమ్మ అని పేరు పెడుతున్నాడు. ఇవన్నీ కూడా ఏమి చూపిస్తా ఉన్నాయి? మేబీ ఆయన దేవుని ఫర్గివ్నెస్ ని సీక్ చేస్తున్నారేమో అక్క. అంటే లైక్ ఇంత పనిష్మెంట్ ఇచ్చారు బట్ ఇలా కూడా ఆశీర్వదించాలి అన్నట్టు దేవుడు ఏమైనా ఫర్గివ్ చేసి హీ కెన్ టర్న్ అరౌండ్ దేర్ సిచ్యుయేషన్ అన్నట్టు ఆ హోప్ తోటి పెట్టుంటాడు పేరు. ఎందుకంటే 19-20 మధ్య చాలా జరిగిన విషయాలు. ఎక్కడైతే ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, పాపం చేసిన తర్వాత దేవుడు వచ్చి కన్ఫ్రాంట్ చేసిన తర్వాత, మరణాన్ని గురించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత 19వ అధ్యాయానికి 19వ వచనానికి 20వ వచనానికి ఇన్ బిట్వీన్ లైన్స్ కనుక మనం చదివితే డెఫినెట్ గా ఆదాములోను హవ్వలోను చాలా మార్పు వచ్చింది. మరలా దేవునితో సంబంధాన్ని రెస్టిట్యూట్ చేసుకోవడానికి స్టెప్ స్టార్ట్ అయింది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇంకా ఏమన్నా చెప్తారా? చూడండి, అక్కడ ఆదాము ఈ స్త్రీ అన్నటువంటి ఆయన ఆదాము తన భార్యకు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆదాము తన భార్యకు అని అంటే ఎస్ ఆయన భార్య అన్నటువంటి ఆ ఓనర్షిప్ కానీ లేకపోతే ఆ బాధ్యత కానీ మనకి ఇక్కడ చూస్తున్నాము. హవ్వ అని పేరు పెట్టెను అంటే మరణాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటే మరణం యొక్క నేపథ్యాన్ని యేసుక్రీస్తు దేవుడు యెహోవా దేవుడు అనౌన్స్ చేస్తే ఆదాం ఏమంటున్నాడంటే దట్ ఈస్ రైట్, డెఫినెట్ గా మా పాపం వల్ల మరణం వచ్చింది కానీ జీవం కూడా రాబోతా ఉంది, జీవం కూడా రాబోతా ఉంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మేరు అనేది అర్థమవుతా ఉంది. మరణం నేపథ్యంలో చెప్పండి బ్రదర్. I think now he came to senses, he understood all the God's plan, and he came to know, yes, I know what God is telling us, and so we'll abide by all his rules, whatever he said, and will follow. And
procreate children, and so he has understood everything. What is going to be the future. ఎస్, అంటే అన్ని వచనాలు ఇక్కడ రాయబడకపోయినప్పటికీ కూడా దేవుడు వారికి ఒక సాతానుతో మాట్లాడుతూ మొట్టమొదటి సువార్త అంటే ప్రోటో ఇవాంజలియాన్ అంటే మొట్టమొదటి సువార్త అక్కడ దేవుడు అనౌన్స్ చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఏమిటి మొట్టమొదటి సువార్తలో ఏముంది అంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన్ను మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. మొట్టమొదటి సువార్త మనం ఆదికాండం 3:15 ప్రోటో ఇవాంజలియాన్ మనం చూస్తాము. ప్రోటో ఇవాంజలియాన్ అంటే మొట్టమొదటి సువార్త. మొట్టమొదటి సువార్త దేవుడు ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు వారికి అర్థమైంది. ఏమర్థమైంది? మొట్టమొదటి సువార్తను బట్టి వాళ్ళలో నుంచి సంతానం, వాళ్ళకి బిడ్డలు కలుగుతారు, వాళ్ళలో నుంచి సంతానం వస్తారు. ఆ సంతానం ఏం చేయబోతున్నారు అంటే సర్పం యొక్క తలను చితకగొట్టబోతా ఉన్నారు అన్న విషయం బాగా అర్థమైంది. అందుకోసమనే ఆదాము తన యొక్క భార్యకు హవ్వ అని పేరు పెట్టడంలో ఏమిటి అర్థం అంటే, సో ఒకవేళ పాపము లోకంలోనికి ప్రవేశించినప్పటికీ, పాపము లోకంలోనికి ప్రవేశించినప్పటికీ జీవం కూడా రాబోతా ఉంది. నేను టూ మచ్గా దీన్ని స్ట్రెచ్ చేస్తున్నానని అనుకోవద్దు. దీని నుంచి ఇంకొక చిన్న ఇల్యూషన్ నేను తీసుకురాబోతున్నాను. ఓకే, పాపం వచ్చింది, పాపం వచ్చినప్పటికీ మళ్ళా నువ్వు సంతానం అనే దీవుని ప్రసాదించేవు కదా, కాబట్టి మరణానికి లోనైనటువంటి మా దేహాల్లో నుంచి జీవం రాబోతా ఉంది. ఆ జీవంలో నుంచి నిత్య జీవ ప్రదాత, నిత్య జీవాన్ని తీసుకురాబోతున్నటువంటి లోకరక్షకుడు సర్పం యొక్క తలను చితకగొట్టి మరలా వారు కోల్పోయినటువంటి ఏదైనా వాళ్ళ అనుభవంలోనికి తీసుకురాబోయే సంతానం రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని వీరు అంగీకరించారని అనుకుంటున్నాను. Now I just open up the floor for your interpretation or agreement or disagreement. What do you say? ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టడంలో దానిపైన ఇంటర్ప్రిటేషన్ ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అని రాయబట్టంలో చాలా అద్భుతమైనటువంటి విషయం అక్కడ దాగి ఉంది. ఈ ఒక్క మాటలో ఆదాము యొక్క విశ్వాసము, ఆ తర్వాత హవ్వ విశ్వాసం కూడా బయలుపడుతుంది మనకి. ఏమంటారు? Yes, that's right. తర్వాత లేడీస్ కి ఇంకొక ప్రశ్న. హవ్వకి ఆదాము ఎవరైతే మరణం తీసుకొని వచ్చారో, లోకానికి మరణం రావటానికి కారణమయ్యారో వాళ్ళకి అంటే తన భార్యకు ఏమని పేరు పెడతా ఉన్నాడు అంటే జీవమ్మ అని పేరు పెడుతున్నాడు. మామూలుగా అయితే ఏమనాలంటే హవ్వ నాకు ఆ పేరు వద్దు, నైనే కదా మరణాన్ని తీసుకొచ్చింది, నా పేరు మరణమ్మ, నా పేరు జీవమ్మ కాదు, ఆ పేరు వద్దు అని చెప్పేసి అనలేదు. ఆమె కూడా అంగీకరించింది. ఆదాము పెట్టినటువంటి పేరును ఏ విధమైనటువంటి మరి డిస్కషన్ గానీ ఏమీ లేకుండా ఆదాము బాధ్యత తీసుకొని తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. హవ్వ కూడా ఆ పేరును అంగీకరించి, సో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టడము, హవ్వ ఆ పేరును అంగీకరించటము, ఇవన్నీ కూడా మరి దేవుని వల్ల వారి యొక్క సంబంధంలో ఒక స్టెప్ ను తెలియపరుస్తుంది అని మనకు అర్థమవుతుంది. మరణం వచ్చినప్పటికీ ఈ మరణంలో నుంచి జీవం రాబోతూ ఉందని, ఆ జీవంలో నుంచి నిత్య జీవ ప్రదాత మరి రాబోతూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కొంతవరకు వాళ్ళు గ్రహించారు, ఆదాము హవ్వలు అర్థం చేసుకున్నారు అన్నటువంటి విషయం మనకి తెలుస్తా ఉందన్నమాట. తర్వాత ఇంకొకటి కూడా మనం గమనించాలి. ఆదామేమో ఆదమ నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు, నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు అంటే యు ఆర్ ఆడమ్ అండ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అద్మ. నువ్వు ఆదాము, నీ పేరు గ్రౌండ్, నువ్వు గ్రౌండ్ నుంచి వచ్చావు, నువ్వు మన్నే అంటే నీ పేరు మన్ను, నువ్వు తిరిగి మళ్ళా మంటికి వెళ్ళిపోతావంటే ఆదాము చనిపోయే వాళ్ళకు తండ్రి అయితే హవ్వ జీవించే వాళ్ళకు తల్లి అయింది. ఆదాము చనిపోయే వాళ్లకు తండ్రి అయితే హవ్వ జీవించే వాళ్ళకు తల్లి అయింది. ఎందుకు అంటే ఆమె యొక్క
జీవంలో నుంచి నిత్య జీవ ప్రదాత. ఆమె జీవం అంటే ఆమె యొక్క సంతానంగా, అంతేగాని ఆమె ఒక్కటే అని కాదు, ఆదాము హవ్వల్లో నుంచి జనరల్ గా. అయితే జీవము గల ప్రతివానికి తల్లి అయింది. So I have a point here, sister. Adam was created out of mud and he's going to become mud. And Eve was created out of the flesh. Do you think there is any difference in that? యాక్చువల్ గా డిఫరెన్స్ ఏమి లేదండి. ఎందుకంటే ఆదాము మొట్టమొదటి సృష్టించి దేవుడు హవ్వను తర్వాత సృష్టించడంలో దేవుడు ఏమి తెలియపరుస్తున్నారంటే మానవ జాతి మొత్తానికి కావలసినటువంటి బోత్ మెటీరియల్ అండ్ ఇమ్మెటీరియల్ పార్ట్స్ మొత్తం దేవుడు ఆదాంలో ఉంచారు. నేల నుంచి మట్టిని తీసుకొని దేహాన్ని ఇచ్చి నాసికారంధ్రాల్లో జీవవాయువును పొందటం ద్వారా నరుడు జీవాత్మాయను అని చెప్పేస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఆదాములో నుంచి హవ్వను దేవుడు తీసుకుని వచ్చారు. ఆదాము హవ్వల్లో నుంచి తర్వాత సంతానం అంతటిని కూడా దేవుడు తీసుకుని వచ్చారు. సో బేసికల్ గా అంటే హ్యూమన్ రేస్ క్రియేషన్ జరిగినప్పుడు దేవుడు మరి తన సొంత చేతులతో ఆదామును నిర్మించడం, ఇక ఆదాములో నుంచి మనందరం కూడా రావడం అనే దాన్ని ప్రధానంగా చూపిస్తా ఉంది. అంటే ఇంకేదైనా ఉందని అనుకుంటా ఉన్నారా మీరు? Does some women feel great that they came out of the flesh and the man came out of the dust, you know? So that's how. అంటే అది గ్రేట్ గా ఫీల్ అవటం కాదేమో అనుకుంటున్నానండి. నేను కూడా కొన్నిసార్లు ఏం చెప్తానంటే ఆదాము మట్టి నుంచి సృష్టించబడ్డాడు, స్త్రీ ఏమో ఎముక నుంచి గట్టి పదార్థం నుంచి సృష్టించబడింది. కాబట్టి మనం చాలా టఫ్ గా సిచ్యుయేషన్స్ ని లైఫ్ లో సర్వైవ్ అవ్వగలం. కాబట్టి మీరు డోంట్ ఫీల్ డిస్కరేజ్డ్ అండ్ డోంట్ ఫీల్ ట్రబుల్డ్ అని చెప్తాను అనమాట. మరి ముఖ్యంగా ఈ కరోనా టైమ్స్ లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో స్త్రీలు ఉన్నారు. కాబట్టి గాడ్ యాక్చువల్లీ క్రియేటెడ్ విమెన్ వెరీ డిఫరెంట్లీ. అంటే ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ గానీ సస్టెనెన్స్ గానీ టఫ్ టైమ్స్ ని ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి ఇది గానీ ఉంది. గ్రేట్ గా ఫీల్ అవటానికి ఆ గట్టితనం గానీ, లేకపోతే ఒక బోన్ లో నుంచే ఇంత గట్టితనం వస్తే మరి ఆదాంకి ఇంకా చాలా ఉన్నాయి కదా. సో అక్కడ అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు. దేవుడు ఆదామును సృష్టించి ఆదాములో నుంచి హవ్వను, తిరిగి ఆదాము హవ్వల్లో నుంచి ఆ బిడ్డల్ని తీసుకొని రావటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ భాగాన్ని కనుక మొట్టమొదట మనం చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పనిష్మెంట్ అంతటిని కూడా నో క్వశ్చన్స్, నో డిస్కషన్స్, నో టాకింగ్ బ్యాక్, నో బ్లేమింగ్ ఈచ్ అదర్ ఆర్ నో బ్లేమింగ్ గాడ్ అంగీకరించారు. ఎప్పుడైతే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేది, ఆయన నిన్ను తల మీద కొట్టును, సర్ప సంతానం యొక్క తలను చితగొట్టే సంతానం మరి దేవుడు వారికి ఇస్తారు అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయిందో, ఎక్కడ ఎప్పుడు పాపం ప్రవేశించిందో అక్కడ అప్పుడే మరలా వాళ్ళు దేవుని యొక్క ఫర్గివ్నెస్ ని అడగటము, దేవుని వైపు తిరగటం మనం చూస్తున్నాము. ఈ 20 వచనం అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట ఆదాము హవ్వల జీవితంలో. ఆదాము బాధ్యత తీసుకొని తన భార్యకు హవ్వాని పేరు పెట్టడంలో దేవుడిచ్చినటువంటి ఆ ప్రోటో ఇవాంజలియాన్ని నమ్మారు. సో విశ్వాసం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సువార్తకు ప్రతిస్పందన అండి, అంతే కదా. దేవునితో మన సంబంధం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సువార్త ద్వారా మనం నమ్మి విశ్వసించి దేవునితో సంబంధంలోనికి రావటం. మొట్టమొదటి ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సువార్త ఏంటంటే స్త్రీ సంతానం సర్పం యొక్క తలం చితగొడతారని. దానికి ప్రతిస్పందించింది మొట్టమొదట ఆదాము. ఎలా ప్రతిస్పందించాడు అంటే తన భార్యకు హవ్వాని పేరు పెట్టడంతో ప్రతిస్పందించాడు. హవ్వ పెట్టినటువంటి ఆ పేరును అంగీకరించడంతో ఆమె కూడా ఆదాము కనుపరిచినటువంటి ఆ విశ్వాసాన్ని వారిరువురు కూడా దాన్ని ఓపెన్ గా డిక్లేర్ చేశారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. 20వ వచనం, ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టిను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. సో ఆదాము చనిపోయే వాళ్లకు తండ్రి అయితే హవ్వ కూడా చనిపోయింది. హవ్వ కూడా డెఫినెట్ గా ఆదాము హవ్వ ఇరువురు చనిపోయారు. కానీ మరి ఆదాము హవ్వల్లో నుంచి వస్తున్నటువంటి సంతానం ద్వారా ఇక్కడ ఈ వచనాన్ని గమనిస్తే ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఏలయనగా అంటే క్రిస్మస్ టైంలో మనకు బాగా అర్థమయ్యే బాగా తెలిసే ఒక కంఠత్వాక్యం ఎవరికైనా గుర్తొస్తుందా? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. వావ్, ఇస్ దట్ జోహా? ఎవరు చెప్తున్నారు? వండర్ఫుల్ వండర్ఫుల్. ఏలయనగా మనకు శిశువు పుట్టిను. వావ్, చాలా అద్భుతమైన విషయం. ఏమేమా ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా ప్రవక్త చాలా కాలం తర్వాత ప్రవచించినటువంటి ఆ ప్రవచనం యొక్క
సీడ్ ఫామ్ ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయంలో సీడ్ ఫామ్ లో గాస్పెల్ మనం చూస్తాం. సీడ్ ఫామ్ లో మరి ఆ గాస్పెల్ కు ఆదాము హవ్వలు విశ్వాసంతో ఏ రీతిగా ప్రతిస్పందించారో మనం చూస్తాం. ఆదాము తన భార్యకు పేరు పెట్టడం, ఆ పేరును హవ్వ అంగీకరించడం, అంటే చాలా ఆర్డుగా ఉంది కదా. అసలు మరణము ఆమె ద్వారా వచ్చింది, కానీ మరణం ఆమె ద్వారా సంక్రమించిన తర్వాత ఆదాము చాలా ధైర్యంగా ఆమెకి ఏమని పేరు పెడుతున్నావు అంటే, నీ పేరు జీవమ్మ అని అంటున్నాడు. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? మరణము మరి పాపం ద్వారా సంప్రాప్తమైన మరణాన్ని జయించే మరి జీవాధిపతి మరలా మానవ జాతిలో నుంచి రాబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు వెల్లడి చేశారు. అంటే ఇంకొక మాటలో కనుక చెప్పాలంటే, ఓకే మా పాపం ద్వారా మరణం వచ్చింది, కానీ నీవు జీవాన్ని మాకు వాగ్దానం చేసేవు కదా, ఈమెలో నుంచి సంతానం వస్తుందని చెప్పేవు కదా, ఆ సంతానంలో నుంచి నిత్యజీవ ప్రదాత అయినటువంటి లేదా ఏదైతే వాళ్ళు కోల్పోయారో దాన్ని మరలా వాళ్ళకి తీసుకొని రాగలిగే మరి స్త్రీ సంతానం ఇస్తానని వాగ్దానం చేసేవు కాబట్టి ఈమె పేరు నేను జీవమ్మ అని పేరు పెడుతున్నాను. ఆ జీవంలో నుంచి నిత్య జీవం రావాలి. అందుకోసమనే ఆమె కూడా ఆ పేరును అంగీకరించింది. వెరీ గుడ్. సో దేవునితో వారి యొక్క సంబంధాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఆదాము సైడ్ నుంచి ఆదాము ఇప్పుడు ఒక భర్తగా, ఒక యజమానిగా, ఒక కుటుంబంలో మరి ఉండవలసినటువంటి నాయకునిగా తన యొక్క రైట్ రోల్ ని తీసుకున్నాడు. అక్కడ చూడండి, అంతకుముందు నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పినటువంటి పండు తిన్నావు కాబట్టి అని చెప్పేసి అక్కడ ఉంటుంది అనమాట. దేవుడు, ఆ తర్వాత ఆదాము, ఆ తర్వాత హవ్వ. ఇది దేవుని ఆర్డర్ అయితే సాతాను దీన్ని టాప్సీ టర్వీ చేసేసింది. మరలా ఆర్డర్ ఏ రీతిగా ఎస్టాబ్లిష్ అవుతా ఉందో మనం నెక్స్ట్ చాప్టర్స్ లో మనం చూస్తున్నాం అనమాట. సరే, దేవుని యందు తిరిగి తమ విశ్వాసాన్ని, విధేయతను ఏ విధంగా ప్రకటించారు అనేది చూస్తూ మొట్టమొదటి సువార్తకు వారి యొక్క ప్రతిస్పందన ఏంటో మనం చూస్తున్నాం. ఒకసారి మీరు గమనిస్తే అసలు బైబిల్లో ఉన్నటువంటి రక్షణ చరిత్ర సారాంశం ఏంటంటే, ఇట్ ఈస్ ద ఎనిమిటీ బిట్వీన్ ద సీడ్ ఆఫ్ సర్పెంట్ అండ్ ఆల్సో ద సీడ్ ఆఫ్ ద ఉమన్. సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరమే రక్షణ చరిత్ర యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొదలైనటువంటి ఆ వైరమే చివరి ప్రకటన గ్రంథం వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం చూద్దాము. అక్కడ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఇమేజరీని మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూస్తే, ప్రకటన 12, 1, 2, 3. ఎవరైనా చదువుతారా? అన్మ్యూట్ చేసుకొని ప్రకటన 12, 1, 2, 3. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దానితో అది 4వ వచనములో ఉంది. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. మనము ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సేమ్ పదాలు ఇక్కడ కొన్ని కనిపిస్తాం. అంటే ఇదేమో రక్షణ చరిత్ర, అంటే పాపం తర్వాత ప్రారంభం ఘట్టం కనుక చూస్తే ఇది చివరి ఘట్టం అని చూడవచ్చు. అక్కడ కూడా స్త్రీ కనిపిస్తుంది, ఘట సర్పం కనిపిస్తా ఉంది, ఆ తర్వాత ఆమె కేకలు వేయటం కనిపిస్తా ఉంది, ఆ శిశువుని మింగివేయగలని చెప్పేసి ఘట సర్పం ప్రయత్నించడం మనం చూస్తాము. ఆ తర్వాత ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడును అనేటటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. సో ఆదికాండం 3:19-20లో మరి ఆదాము హవ్వల జీవితంలో వచ్చినటువంటి ఒక న్యూ బిగినింగ్ మనం చూస్తున్నాం అన్నమాట. సరే, ఆదాము హవ్వలు పాపం చేశారు, కానీ సువార్త దేవుడు మరి ప్రోటో ఇవాంజలియాన్ని ఇచ్చినప్పుడు వారు దాన్ని నమ్మారు. వారు దాన్ని నమ్మి దానికి వారు ప్రతిస్పందించారు. సో ప్రతిస్పందించినప్పుడు దేవుని యొక్క కృపను వారు ఏ రీతిగా అనుభవించారు. ఆ తర్వాత వచ్చినాన్ని కనుక మనం చూస్తే, పాపం చేసినప్పటికీ వారి జీవితాల్లో దేవుని కృప ఏ రీతిగా ప్రత్యక్షపరచబడింది, అది మనం రెండో ప్రశ్న. అంటే మొట్టమొదటి ప్రశ్నలోనేమో ఆదాము హవ్వల నుంచి ఇనిషియేటివ్ ఏంటో మనం చూసాము.
ఈ రెండో ప్రశ్నలో దేవుడి నుంచి ఇనిషియేటివ్ మనం చూడబోతున్నాం. ఆదాము హవ్వల యొక్క ప్రతిస్పందన, ఆదాము హవ్వలు ప్రతిస్పందించినటువంటి విధానానికి మరి ఆ తర్వాత దేవుడు ఏ విధంగా ఇచ్చేసారు? వాళ్ళకి సంతానం కలుగజేశాడు అక్క దేవుడు. సంతానం కలుగు చేశారు. అవును. ఇంకా 21 వచనాలు ఒకసారి చదువుతావమ్మా నువ్వు ప్రతిభ. 21. ఆదికాండం 3:21. ఇంగ్లీష్ లో చదవనక్క. చదవచ్చు, ఇంగ్లీష్ లో చదవచ్చు. 21. The Lord God made garments of skin for Adam and his wife and clothed them. అది అద్భుతమైన విషయం. ఎప్పుడైతే వారు ఆ 3:15 లో ఉన్నటువంటి గాస్పెల్ ని నమ్మారో, దానికి ప్రతిస్పందించారో, ఓకే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెత్ యూ హ్యావ్ ప్రామిస్డ్ లైఫ్, నాట్ ఓన్లీ దాట్ త్రూ దిస్ లైఫ్ ఈ యొక్క మరణం తీసుకొచ్చినటువంటి మరణమ్మ పేరు జీవమ్మ, ఆమెలో నుంచి జీవం రాబోతా ఉంది, ఆ జీవంలో నుంచి నిత్య జీవం రాబోతుంది అన్నటువంటి విషయాన్ని వీరు అక్నాలెడ్జ్ చేయటం మాత్రమే కాకుండా ఆ విశ్వాసంతో దాన్ని ఓపెన్ గా ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పుడు వెంటనే దేవుని కృప అనేది వస్తా ఉంది. 21వ వచనంలో దేవుడు ఏం చేశారని, ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయలను చేయించి దేవుడు వారికి తొడిగించెను. అక్కడ గ్రేస్ కనిపిస్తుందా, కృప కనిపిస్తుందా? గ్రేస్ అండ్ ప్రొవిజన్. గ్రేస్ కనిపిస్తుంది, ప్రొవిజన్ కనిపిస్తుంది, ఇంకా కేర్ కనిపిస్తుంది. అద్భుతం. ఇంకా and forgiveness also. ఫర్గివ్నెస్ కనిపిస్తుంది. వావ్, దట్స్ బ్యూటిఫుల్. ఫర్గివ్నెస్ కనిపిస్తుంది, క్షమాపణ కనిపిస్తుంది. ఇంకా ఇంకొకటి ప్రాముఖ్యమైనటువంటి విషయం తలుక్కున అలా మెరిసి మనకి కనిపిస్తుంది. లవ్ అక్క, లవ్ కనిపిస్తుంది. ఇంకా లవ్ యొక్క అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ మనం ఎక్కడ చూస్తామరా? క్రాస్. హైయెస్ట్ అండ్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ చూస్తామమ్మా? క్రాస్. వెరీ గుడ్. క్రాస్ లో చూస్తాం మనం. ఇక్కడ క్రాస్ కనిపించట్లేదా? షాడో ఆఫ్ క్రాస్ కనిపించట్లేదా? కొంచెం జాగ్రత్తగా చూడండి. వెరీ గుడ్. అంటే దీన్ని కనుక జాగ్రత్తగా మనం వెతికితే తలుక్కున ఒక్కసారి సిలువ అట్లా మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుంది సిలువ? యానిమల్స్ ని చంపి వాటి చర్మం తీసుకోవడం. చూడండి, ఇక్కడ రక్తపు మడుగులో అక్కడ సిలువ చాలు. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేపించి. చర్మపు చొక్కాయలు ఎలా వస్తాయి? మనకు తెలుగులో ఒక తిట్టు ఉంది. తిట్టు తెలుసా? చూసారా? యాక్చువల్ గా వీళ్ళ చర్మాలు వీళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి వలవబడాలి, కానీ దేవుడు వాళ్ళని క్షమించేసేసి ఒక యానిమల్ ని తీసుకొని చర్మాన్ని ఒలిచి ఆ చర్మాన్ని వీరి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి దేవుడు వస్త్రంగా ఇచ్చాడు. అయితే గ్రేస్, ఇక్కడ కృప ఉంది, ఇక్కడ క్షమాపణ ఉంది, ఇక్కడ కేర్ ఉంది, ఇక్కడ కన్సర్న్ ఉంది, ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక వెల్లడి చేయబడింది. తర్వాత ఇక్కడ సిలువ కూడా ప్రత్యక్షమైంది. నేను అనుకుంటాను ఆదికాండం 3వ అధ్యాయంలో కనిపించే సిలువ ఛాయల్లో ఇది ఒకటి. ఆదికాండం 3:15లో ఒక సిలువ ఛాయ ఉంది. అంతేకాదు ముండ్ల తుప్పలు గచ్చపదులు మొలిపించునుంది కదా, అక్కడ కూడా సిలువ ఛాయ ఉంది. అసలు ఆదికాండం 3వ అధ్యాయంలో ఎన్ని సిలువ ఛాయలు ఉన్నాయంటే మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే అసలు అక్కడే సిలువల గురించినటువంటి ప్రత్యక్షత దేవుడు ఇచ్చారు. ఆదాము హవ్వలు కళ్ళారా చూశారు. వాళ్ళ ఎదుట వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తున్నటువంటి సృష్టిలో ఒక అమాయకమైనటువంటి జంతువు వాళ్ళ ఎదుట వధించబట్టం, రక్తం మడుగు, తర్వాత చర్మాన్ని తీసుకోవటం, చర్మాన్ని తీసుకుని వచ్చి వస్త్రాలను చేసి దేవుడు వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి వస్త్రాలను ఇవ్వటం, ఇక్కడ అంతా కూడా కృప కనిపిస్తుంది.
అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప ఇదవుతాం. ఈ ఈ యొక్క ఏదేని వనంలో కార్చబడుతున్నటువంటి ఈ యొక్క రక్తం, ఒక గొప్ప ఆయన ఏమంటాడంటే, ఏదేను వనం నుంచి కల్వరి కొండ వరకు ఈ హైవే, అంటే ఇది ఒక పెద్ద హైవే లాగా తీసుకుంటే ఈ హైవే అంతా కూడా రక్తంతోనే నిండి ఉంది అంటాడు అన్నమాట. ఇట్ ఈస్ ఎ వే ఫుల్ ఆఫ్ బ్లడ్ అని అంటాడు. ఎందుకంటే ఈ మార్గంలో దేవుడు మనం దాటిపోకుండా తప్పిపోకుండా ముందుగానే, సిలువ రావడానికి ముందుగానే చాలా రిహార్సల్స్ దేవుడు వేయించారు. ఆ రిహార్సల్స్ లో, ఆ యొక్క షాడోస్ లో ఇక్కడ మొట్టమొదటిగా ఒక షాడో ఆఫ్ క్రాస్ చూస్తాం. ఆదాము హవ్వలు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఏం చేశారు? ఆదాము హవ్వలు అంతకుముందు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి ఏం చేశారని? Fig leaves. Covered with fig leaves and ఆకులు వాళ్లే తెచ్చుకొని కుట్టుకొని కచ్చడాలు చేసుకున్నారు. కానీ అది వారి దిగంబరత్వాన్ని ఏమన్నా క్లోజ్ అవుతుందా, క్లోజ్ చేస్తుందా, కవర్ చేస్తుందా? చేయలేదు. ఎందుకంటే ఎండ వచ్చింది అనుకోండి, ఆకులు ఏమైపోతాయి, వాడిపోతాయి. మళ్ళా దేర్ అంటే నేకెడ్నెస్ ఈజ్ అగైన్ ఎక్స్పోజ్డ్. మానవులు చేసే ప్రయత్నాలన్నీ కూడా అలాగే ఉంటాయి. మనం పోయిన వారం చూసాం కదా, కర్మ మార్గం, భక్తి మార్గం, క్రియల మార్గం, ఇవన్నీ కూడా, ఈ మార్గాలు ఏవి కూడా వర్కౌట్ అవ్వు. రక్త మార్గం తప్ప, హేబెలు వచ్చినటువంటి విశ్వాస మార్గం అయినటువంటి రక్తం తప్ప ఏమి ఇక పనికి రాదన్నమాట. అందుకోసమని దేవుడు మొట్టమొదటిగా చర్మపు చొక్కాయలను చేయించి అనే దానిలో మొట్టమొదటి అక్కడ మొట్టమొదటి వధ, మొట్టమొదటి సిలువ ఛాయ, వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటం కోసం ఒక యానిమల్ యొక్క చర్మం తీయబట్టం, ఇదంతా కూడా మనం చూస్తాము. ఇది ఎవరు చేశారు? దేవుడే చేసింది. దేవుడే చేశారు. దేవుడే ఒక యానిమల్ ని తీసుకొని రక్తాన్ని ఇచ్చేసి ఆ చర్మపు చొక్కాయలను తీసుకొని వారికి తొడిగించినట్లుగా మనం చూస్తాము. ఆదాము హవ్వలు తోటలో దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు చెప్పండి? తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని ఉంటుంది కదండి, 8వ వచనం, ఆదికాండం 3:8. తోట చెట్ల మధ్యను దాగుకొనగా. అద్భుతం ఏంటంటే హీబ్రూలో చెట్టు అనే దానికి ఇక్కడ వాడబడినటువంటి పదము మ్రాను అని నూతన నిబంధనలో, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది కదా, ఎక్స్ అంటాం అన్నమాట. చెట్టు అంటే ఇక్కడ వాడబడిన పదమే అక్కడ కూడా ఉందన్నమాట. ఈ చెట్టు చాటుకు వెళ్ళి వాళ్ళ దిగంబరత్వాన్ని వాళ్ళు దాచిపెట్టుకోవాలని అనుకున్నారు. కానీ ఆ చెట్టు మిమ్మల్ని, మీ దిగంబరత్వాన్ని దాయలేదు. కానీ ఇంకొక చెట్టు, ఇంకొక కలవరి వృక్షం మీద నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు బలవబోతా ఉన్నాడు. ఆ సిలువ దగ్గర మీ యొక్క గిల్ట్ గానీ, మీ యొక్క సిన్ గానీ, మీ యొక్క నేకెడ్నెస్ గానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మళ్ళా దేవుడు సిలువ షాడో ద్వారా చూపిస్తాము. సో పాపం ఎక్కడైతే ఉందో అక్కడ వెంటనే కృప కూడా ప్రత్యక్షపరచబడింది. రోమిలకు రాసిన పత్రిక అంతా అదే కదండి. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారి యొక్క ఆర్గ్యుమెంట్ గాని, ఆయన రిటరిక్ గాని, ఆయన చెప్తున్నటువంటి విషయాలన్నీ చూస్తున్నప్పుడు పాపం ఎక్కడైతే విస్తరించిందో అక్కడ దేవుని కృప కూడా వెంటనే ప్రబలింది అని. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా, ఎవరి ద్వారా పాపం ప్రవేశించిందో అక్కడే, అప్పుడే, ఆ సమయంలోనే దేవుని యొక్క కృప కూడా వారి జీవితాల్లో ప్రత్యక్షపరచబడింది. సో రెండో ప్రశ్న మనం ఇనఫ్ మనం డిస్కస్ చేసామని చెప్పేసి అనుకుంటున్నాను. మూడో ప్రశ్న చాలా ప్రాక్టికల్ విషయం కాబట్టి దానిలోనికి మనం వద్దాము. భార్య Before going to that, I think when God made those clothes for skin, I think it imputed his righteousness also, clothes of righteousness given to him. Exactly. Yeah. మంచి థియలాజికల్ పాయింట్ తీసుకొచ్చారు. ఆ చర్మపు చొక్కాయలను వాళ్ళకు తొడిగించడం ద్వారా దేవుని కృపకి దేవుడు ఏం చేస్తున్నారంటే తన నీతిని వారికి ఆపాదిస్తా ఉన్నారు. అంటే అంతకుముందు చేసినటువంటి పాపం వల్ల వాళ్ళు పాప స్వభావం సంక్రమించింది, ఇంప్యూటెడ్ సిన్ వచ్చింది. ఆ ఇంప్యూటెడ్ సిన్ తో పాటు దేవుడు ఏం చేస్తా ఉన్నారంటే చర్మపు చొక్కాయలను కప్పడం ద్వారా తన యొక్క నీతిని ఏ రీతిగా వారికి అట్రిబ్యూట్ చేస్తున్నారు, వారికి ఇస్తా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, మొదటి 2 ప్రశ్నలు అయిపోయినాయి. తర్వాత మూడో ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. మూడో ప్రశ్న, పాపం చేసినప్పటికీ వారి జీవితాల్లో దేవుని కృప ఏ రీతిగా ప్రత్యక్షపరచబడింది అంటే యానిమల్ సాక్రిఫైస్. తర్వాత సాక్రిఫైస్ అంటే యానిమల్ చంపి
చర్మపు వస్త్రాలు ఇవ్వటం మనం చూసాం కదా. చర్మపు వస్త్ర చొక్కాయలను తొలగించి వారికి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. సో ఇక్కడ ఆదాము హవ్వల్ని వారి యొక్క నేకిడ్నెస్ ని కవర్ చేయడానికి ఒక యానిమల్నే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. కానీ అసలు మనందరి యొక్క పాపాన్ని క్షమించడం కోసం దేవుడు తన కుమారుణ్ణి బలిగా ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మొదలుకొని ఆది కాండంలో ఆ తర్వాత వధించబడుతున్నటువంటి ప్రతి గొర్రె పిల్లలో కూడా ఏమి ఛాయి కనిపిస్తుందంటే లోక పాపం మోసుకొని మరి మనందరి కోసం సిలువలో ఎక్కబోయే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం కనిపిస్తుంది. ఎవ్రీ lamb that is going to be sacrificed from hereafter is pointing towards the perfect sacrifice that is going to come someday in the history of humanity to take away the sin of human beings permanently. అక్కడే కృపా సత్య సంపూర్ణుడుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన చేయబోతున్నటువంటి బలియాగం కూడా మనకి కనిపిస్తా ఉంది. సో ఎక్కడ పాపం ప్రవేశించిందో అక్కడ కృప కూడా మనం చూసాము. సో ఇప్పుడు అసలు పాయింట్ లోనికి మనం వద్దాం. భార్యాభర్తలుగా వాళ్ళ జీవితం ఏదైనా బయట ఎలా సాగింది. నేను అనుకుంటాను పోస్ట్ ఫాల్ యాడమ్ అండ్ ఈవ్ మనందరికీ కూడా చాలా చక్కని పాఠాలు నేర్పించడం మాత్రమే కాకుండా అసలు వాళ్ళ నుంచి మనం నేర్చుకునే చాలా అంటే ఇక్కడ మనం బాగా అందరం కూడా కనెక్ట్ అవ్వగలం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా మనలో వాళ్ళంతా పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్, పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్, పర్ఫెక్ట్ హోమ్, పర్ఫెక్ట్ ఫుడ్, పర్ఫెక్ట్ ఫిజిక్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. కానీ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ లోనికి పాప స్వభావంతో ప్రవేశించినటువంటి ఆదాము హవ్వలు మన మొట్టమొదటి తల్లిదండ్రులు, మొట్టమొదటి భార్యాభర్తలు. ఈ రోజున పాపంతో నిండి ఉన్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నటువంటి మనము కనెక్ట్ అవటానికి గాని, వాళ్ళ వైపు చూస్తానికి గాని, వాళ్ళు ఎట్లా జీవించారు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి గాని చాలా చక్కని లెసన్స్ వాళ్ళు మనకి ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. లేదా వాళ్ళలో నుంచి మనం నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నాను. భార్యాభర్తలుగా వాళ్ళ జీవితం ఏదైనా బయట ఎలా సాగింది. మొట్టమొదటిగా ఆదాము నుంచి మొదలు పెడదాం. సుధాకర్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఫన్నీ బ్రదర్. మిగిలిన వాళ్ళు కూడా కొంచెం షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. పోస్ట్ ఫాల్ అంటే పతనం తర్వాత లోకంలో పురుషునిగా, ఒక భర్తగా, ఒక మ్యాన్ గా ఆదాము ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఒక మ్యాన్ గా లేదా ఫాదర్ గా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి. తర్వాత అలాగే మరి స్త్రీల నుంచి మనం ఆలోచించాలి. హవ్వ ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఆమె ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి. తర్వాత అసలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా నడిచింది. ఆదాము మన మొట్టమొదటి తండ్రి కాబట్టి ఆయన నుంచి మనం ప్రారంభిద్దాము. పోస్ట్ ఫాల్ వరల్డ్ లో పాపము సంక్రమించినటువంటి లోకంలో ఆదాము ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి. దేవుడు చెప్పినటువంటి వాటిల్లోనే ఉంది కదండి. దేవుడు చెప్పినటువంటి 3వ అధ్యాయము ఆదాముతో చెప్పినటువంటి మాటల్లోనే ఉంది కదా. 17వ వచనం ఎవరైనా చదువుతారా? సుధాకర్ గారు మీరు చదువుతారా? Uh, 3:17. And unto Adam he said, because thou hast hearkened unto the voice of thy wife, and hast eaten of the tree of which I command thee, saying, thou shalt not eat of it, cursed is he, ground for thy sake, to in sorrow shalt thou eat of it all the day of the life. ఓకే, అంటే ఈ వచనాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈ రోజున మానవులు పడుతున్నటువంటి స్ట్రగుల్, మరి మానవాళి ఎదుర్కొంటున్నటువంటి చాలా రకాలైనటువంటి మనం అంటబోతున్నటువంటి స్ట్రగుల్స్ కి ఒక అంటే ఆరిజిన్ గాని ఎందుకు ఇదనే దాని గాని మనకి క్లూస్ దొరుకుతా ఉంది. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీ నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే,
గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పింది. ఒక్కొక్క మాట చదువుతా ఉంటే గుండెల్లోకి ఇద్దరు కలిసి కష్టపడినారు. ఇద్దరు కలిసి కష్టపడి పనులు చేసుకున్నారు. ఇద్దరు కలిసి కష్టపడి పనులు చేసుకున్నారు. ఇంకా Adam took responsibility. అంటే నీ వలన తప్పు వచ్చింది, నీ వలన పాపం వచ్చింది అన్నట్టుగా గొడవ పెట్టుకోక, తప్పు జరిగిపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడక ఇంకా వారు జీవితము కొనసాగించినారు. దాని గురించి మాట్లాడకుండా అక్కడేమో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అని చెప్పేసి అన్నాడు, ఇక్కడేమో తన భార్య అని అంటా ఉన్నాడు. ఆ విషయాన్ని గురించినటువంటి గొడవ మళ్ళా ప్రారంభించకుండా కలిసి ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు పని. వెరీ గుడ్ బ్రదర్, చెప్పండి. Adam took responsibility and he worked hard and he is the breadwinner and the head of the family even before. Breadwinner, working hard. ఇంకా as a father and as a husband, he showed that followed God's rules and all that. ఇంకా కొంచెం డీటెయిల్స్ లోనికి వెళ్ళి, యాజ్ ఎ మ్యాన్ వాట్ వాస్ ద ఛాలెంజ్ బిఫోర్ ఆడమ్, యాజ్ ఎ హస్బెండ్ వాట్ వాస్ ద ఛాలెంజ్, యాజ్ ఎ ఫాదర్ వాట్ ఈస్ ద ఛాలెంజ్. అలాగే హవ్వ విషయంలో ఒక స్త్రీగా ఆమె ఎదుర్కొన్న సవాల్ ఏంటి, తర్వాత ఒక భార్యగా ఎదుర్కొన్నటువంటి సవాల్ ఏంటి, ఒక తల్లిగా ఆమె ఎదుర్కోబోయే సవాల్ ఏంటి. Adam, he toiled and provided for the family అక్క. శ్రమించి ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి, శ్రమించి ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అంతకుముందు ఉంది. I think first challenge was their children, I think. Oh, sorry. No, it's afterwards, okay. God already told them how it's going to be. Ante death అనేది కూడా వస్తుంది, and he also said she'll bear children and she'll కష్టపడుతుందని. He also said so they knew what is ahead in a way, that these things are going to happen. So they did not delve in the past again, and they're like, we'll make the most of it, and that by living a life and dying is the only way to go back to the Father. Yes, exactly right. Yeah. So they tried to grow a closer bond with God and live according to His commandment, even though they disobeyed before. Now they try to walk with Him and live fearfully, despite the hardships, because once God said it's going to happen anyway, right? So it's not going to be easy, but they had faith that God will provide for them somehow. That's wonderful summary, Amma. Very good. See, in reality, they knew what's going to happen, how life is going to be, and also at the same time they are pretty much aware of all the challenges, but at the same time they knew that God has given them grace. So ఈ మొత్తం అంటే ఇక్కడ ఓపెన్ అప్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. డేవిడ్ బాబు గారు, I think you are about to... I just thought I would add ఏంటంటే ఏదైనా బయట వాళ్ళకి అంతా అన్నోన్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ అన్నోన్. అంటే ఏంటి ఎలా జరుగుతుంది, నో అక్కడ దాకా గాడ్స్ గైడెన్స్ ఉన్నది కదా. వాళ్ళు దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవుడు అన్ని చూసుకునేవాడు అన్నప్పుడు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి వెళ్ళిపోతే అంతా అయిపోయింది, ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి కొంత అట్లా ఏర్పడింది. అన్నోన్ సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ ఏంటనేది ఏదైనా బయట జరిగిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా అంతకుముందు తండ్రిలాగా రోజు ఈవినింగ్ వాక్ చాలా విషయాలు మాట్లాడుకోవటం అంతా ఉంది, ఇప్పుడు అది లేదు. ఇంకోటి ఏంటంటే పతనానికి ముందు కూడా సేద్యపరచుటకును కాచుటకును ఉంచిననుంది. వర్క్ అనేది బిఫోర్ ఫాల్ కూడా ఉంది, కానీ ఆఫ్టర్ ఫాల్ ఏమైందంటే వర్క్ చాలా ట్రబుల్సమ్ అండ్ టాయిల్సమ్ అయిపోయింది. చాలా టూరియస్. చాలా సార్లు పరలోకం గురించి ఏమనుకుంటారంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక మనం అన్ఎండింగ్ వర్షిప్ లోనే ఉంటాము, ఏముండదని అనుకుంటాము.
కానీ అసలు దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ హౌ హెవెన్ ఈస్ గోయింగ్ టు బి. అది ఇంకొక పాయింట్, ఇంకొక ఎపిసోడ్ మనం తర్వాత దాన్ని చూద్దాము. సో మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఐడియల్ గా కూర్చొని పాటలు పాడుతూ ఆరాధన చేస్తా ఇదే పరలోకం అని అనుకోకూడదు. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ ఫాల్ దేర్ వాజ్ వర్క్, బట్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ క్రియేటివిటీ. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని చేయటంలో చాలా అద్భుతమైనటువంటి ఇది ఉందన్నమాట. ఎల్టీ జయచంద్రన్ గారు ఫ్రమ్ గార్డెన్ టు సిటీ అని ఆయన అంటే చేసినటువంటి దీనిలో అసలు హీ బ్రింగ్స్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ థియాలజీ ఆఫ్ వర్క్. వర్క్ అనేది, పని అనేది పతనానికి ముందు కూడా ఉంది, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇన్ వన్ వే వీఆర్ గోయింగ్ టు బి దేర్, అంటే వర్షిపింగ్ ద లార్డ్ అండ్ ఎంజాయింగ్ హిస్ ప్రెసెన్స్, బట్ ఇన్ సమ్ వే వర్క్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ హెవెన్ ఆల్సో. ఇన్ వాట్ వే దాని మీద చాలా అద్భుతంగా రాస్తారన్నమాట. దాన్ని వర్క్, థియాలజీ ఆఫ్ వర్క్ గురించి మనం చూసేటప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ భార్యాభర్తలుగా వారి జీవితం ఏదైనా బయట ఎలా సాగింది అని తెలుసుకోవాలంటే నేను మ్యాన్ సైడ్ నుంచి 3 విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. విమెన్ సైడ్ నుంచి కూడా 3 విషయాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. విమెన్ సైడ్ నుంచి కనుక ఫస్ట్ తీసుకొస్తే అప్పుడు మ్యాన్ సైడ్ నుంచి అర్థం చేసుకోవడానికి ఇంకా కొంత క్లారిటీ వస్తుందేమో అనుకుంటున్నాను. మొట్టమొదట స్త్రీకి ఇచ్చినటువంటి సవాలు. వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ ఉమెన్హుడ్ అంటే స్త్రీగా ఎదుర్కొనే గొప్ప సవాలు ఏమిటి అంటే సర్పంతో వైరం. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అంటే స్త్రీ సంతానం నీకును స్త్రీకిని, నీకును స్త్రీకిని అంటే మొట్టమొదట ఒక విధంగా చెప్పాలంటే దేవుని హిట్ లిస్ట్ లో, సాతాన్ హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి స్త్రీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అందుకోసమనే చాలా మతాల్లో స్త్రీ గురించిన సరైన అవగాహన లేదు. అంతేకాకుండా అసలు ప్రపంచ మతాలకి స్త్రీ ఒక సమస్య. అండ్ ఆల్సో దిస్ ఈస్ ద రీజన్ వై ఉమెన్ ఈజ్ అప్రెస్డ్, సప్రెస్డ్ అండ్ ట్రీటెడ్ వెరీ బ్యాడ్లీ. అండ్ అంటే స్త్రీ సంతానం ద్వారా సర్పం యొక్క తలను చితగొట్టి లోకరక్షకుడు వస్తాడన్నటువంటి విషయం సర్పానికి తెలుసు కాబట్టి అసలు ముందు స్త్రీని అణగదొక్కితే బాగుంటుందని స్త్రీ మీద చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టిందేమో అనిపిస్తుంది నాకు. సో ద ఛాలెంజ్ ఆఫ్ హర్ ఉమెన్హుడ్ ఈస్ సర్పంతో వైరం. అయితే స్త్రీలు చాలా సార్లు ఏమనుకుంటారంటే అది మర్చిపోయి అసలు సర్పము మన ఎనిమి అని అనుకోరు. మనం ఏమనుకుంటామంటే భర్త లేకపోతే ఇన్లాసో లేకపోతే ఇంకెవరో మన ఎనిమిస్ అని మనం అనుకుంటాం. అక్కడ కూడా మళ్ళా డిసెప్షన్ ఎదురవుతుంది అనమాట. రెండోది భారీగా ఎదుర్కొనే సవాలు ఒకసారి మనం చూద్దాం. నీ భర్త వల్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పి. అంటే ఛాలెంజ్ ఆఫ్ వైఫ్హుడ్, సబ్మిషన్ టు హస్బెండ్. మూడోది తల్లిగా ఎదుర్కొనే సవాలు. వేదనతో పిల్లలకు కంటావు, పెంచుతావు అని ఉంది. అంటే కనటం అనే ఉంది. కనటం అనే దాన్ని నేను మొత్తం అంటే రేరింగ్ అండ్ బేరింగ్ అండ్ రేరింగ్ మొత్తంతో నేను ఇది చేస్తా ఉన్నాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలు కంట, వేదనతో పిల్లలు కంట. సో ద ఛాలెంజ్ ఆఫ్ ఉమెన్హుడ్, ఛాలెంజ్ ఆఫ్ వైఫ్హుడ్ అండ్ ఛాలెంజ్ ఆఫ్ మదర్హుడ్ 3 చూసాము. సో స్త్రీగా ఎదుర్కొన్నటువంటి సవాలు ఏమిటంటే సర్పంతో వైరం. అక్కడ ఇద్దరు ఉన్నారు, సర్పంతో స్త్రీ సంతానం, సర్ప సంతానం అంటే బోత్ ఆర్ ఇంక్లూడెడ్. అది మ్యాన్ కు కూడా వర్తిస్తుంది. తర్వాత భార్యగా ఎదుర్కొనే సవాలు ఏంటంటే భర్త ఏలుబడికి అంగీకరించడం. తల్లిగా ఎదుర్కొనే సవాలు ఏంటంటే బిడ్డల్ని కనటం, పెంచడం. దానిలో మ్యాన్ అండ్ ఉమెన్ ఇద్దరు ఇంక్లూడ్ అయి ఉన్నారు. బట్ స్పెసిఫిక్ గా ఉమెన్ సైడ్ నుంచి మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఇదే సేమ్ మళ్ళా మ్యాన్ కి మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటల్లోనే మానవుడిగా ఒక మ్యాన్ గా ఆదాముకున్నటువంటి మొట్టమొదటి సవాల్ ఏంటి? వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అండ్ ఆల్సో ఛాలెంజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ ఛాలెంజ్ ఆఫ్ ఫాదర్హుడ్. ఒకసారి చూద్దామా? ఎందుకంటే అసలు కుటుంబాల్లో సమస్యలు కానీ సమాజంలో సమస్యలు కానీ ప్రధానంగా ఈ ఏరియాస్ ఓవర్ ల్యాప్ వల్ల, ఆ బౌండరీస్ సరిగా లేకపోవటం వల్ల, అర్థం చేసుకోవటం సరిగా లేకపోవటం వల్ల వస్తాయని నేను భావిస్తా ఉన్నాను. పదిహేడు వచనంలో నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది.
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలు గచ్చపదులు నీకు మొలిపించును, ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఈ మాటలన్నీ వింటా ఉంటే అసలు అక్కడ ఏదేనికి ఇక్కడ దానికి అసలు ఏమన్నా పోలికుందా? అదొక లోకం ఇదొక లోకం కదండి. పోనీ అంటే స్పెసిఫిక్ గా మ్యాన్హుడ్ లేకపోతే హస్బెండ్ ఫాదర్ ఇట్లా లేకుండా అసలు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆడమ్ హ్యాస్ టు ఫేస్, ఆర్ దాన్నే మనం మానవ జాతి మొత్తానికి కూడా ఎదుర్కొంటున్నటువంటి సవాలుగా మనం ఎలా తీసుకురావచ్చు? అతనికి వైఫ్ మాట వినాలో వినకూడదో కన్ఫ్యూజన్ ఉండేదేమో అక్క. వింటే ఒకటి వినకపోతే ఒకటి కదా. ఓకే, వినాలా వద్దా, వింటే ఒకటి వినకపోతే ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అయ్యా డెఫినెట్ గా మళ్ళీ వైఫ్ కి ప్రొవైడ్ చేయాలి, మళ్ళీ లేకుంటే యునో షీ మైట్ get into trouble, or he has to see that he won't be tempted again or commit sin, and she should not be committing a sin. So he has to provide for both of their needs and make sure the future generation also tries to obey, not to fall in the same pattern. డెఫినెట్ గా వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఇక్కడ ప్రైమరీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా అంటే హీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు లీడ్ హిస్ ఫ్యామిలీ, టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇంకా చెప్తారా బ్రదర్? అంటే ఒక మ్యాన్హుడ్ లో లేదా హస్బెండ్హుడ్ లో ఫాదర్హుడ్ లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని ఇక్కడ ఏమి మనకి బయటకు వస్తాయి. So he had obeyed what God said. So when we obey the Lord, that shows, and we love him also in the same way, we'll be able to love our spouse also, you know. I feel personally that's connected to the when we are able to love the Lord, then we'll be able to love our spouse also. You know? That is, you know, my take on that. You know. And also, I just want to chip in about we have to teach the children also about the creation, the real meaning of, and they don't sometimes they don't understand. I think in most Christian families, maybe parents may not talk about the creation, what is the real meaning of that. You know? So that is one thing. In a lighter manner, I just want to say that one young girl asked her mother when she was pregnant and going through all that, you know, morning sickness and all, "Mom, how come you are suffering? Dad is okay," and all. She innocently asked the question, and she had to go back to the creation and explain everything, you know, very good. where it started and all that. And that is, she asked, "Oh, that is because of that snake, all this problem." Yeah, and she told her mom, I think God could have created Adam and Eve like Chinese. They could have eaten the snake instead of, you know, listening what snakes told them to do, you know. So that kind of understanding some kind of children may have, you know. So that is also important to teach them from the childhood. ఫాల్ తర్వాత సఫరింగ్ పెయిన్ ఇద్దరికి ఉంది. మ్యాన్ కి ఒక రూపంలో ఉంది, విమెన్ కి ఇంకొక రూపంలో ఉంది. అది మనకి క్లియర్ గా తెలుస్తుంది కదా. సో పెయిన్ ఫర్ మ్యాన్ ఈజ్ ఇన్ వన్ ఫార్మ్ అండ్ పెయిన్ ఫర్ ఉమెన్ ఈజ్ ఇన్ అనదర్ ఫార్మ్. ఛాలెంజెస్ ఫర్ మ్యాన్ ఈజ్ ఇన్ వన్ ఫార్మ్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఉమెన్ ఈజ్ ఇన్ అనదర్ ఫార్మ్. అక్క చెప్పమ్మా. వాళ్ళు ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు వాటెవర్ ప్లేస్ పెట్టుకోవాలి. అది కూడా ఆడం పని. ఆ తర్వాత ఇంకా యానిమల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సిటీలోకి వస్తున్నాం మనం, ఇప్పుడు ప్రాక్టికల్ థింగ్స్ లోకి వస్తున్నాం. వెరీ గుడ్. ఇంకా యానిమల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కూడా పాము ఆల్రెడీ ఉన్నది, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ప్రొటెక్ట్ చేసుకోవడం ఒక విషయం. అండ్ దెన్ ఇంకా భూమిని సేద్యపరిచి ఏం పంట వేయాలి, ఏం తెచ్చుకోవాలి.
అసలు చాలా వెరీ వెరీ గుడ్ ఇన్సైట్ అనిత. అసలు బయటకు వచ్చిన తర్వాత ఆదాముకి ఎక్కువ పని ఉంది అసలు ముందు. చాలా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ వర్క్ వాజ్ ఇన్వాల్వ్. ఫస్ట్ ఇల్లు ప్రొవైడ్ చేయటం, ఎందుకంటే బయటకు వచ్చేసరి కదా గ్రౌండ్ మీదకి, అంత పర్ఫెక్ట్ ఇంట్లో నుంచి మరి బయటకు వచ్చేసిన తర్వాత హీ హ్యాస్ టు ప్రొవైడ్ హర్, అంటే ప్రొవైడ్ చేయటము, ప్రొటెక్ట్ చేయటము, కేర్ చేయటము, అంటే గ్రౌండ్ ని చేయటము, ఫుడ్ తీసుకొని రావటము. ఇట్స్ నాట్ ఈజీ. టాయిలింగ్, శ్రమ, వేదన, ప్రయాస, ఇవన్నీ కూడా ఈజీ విషయాలు కాదు. సో ఆదాము యొక్క డొమైన్ లో తర్వాత అంతకుముందు ఏ యానిమల్స్ కి అయితే పేర్లు పెట్టి వాటి మీద అధికారాన్ని చలాయించాడు, ఇప్పుడు యానిమల్స్ ని చూసి ఆయన భయపడాల్సి వస్తుంది. దేవునికి ఎప్పుడైతే అవిధేయత చూపించాడో మరి క్రియేషన్ కూడా మరి ఆదాము హవ్వలకి మరి తిరగబట్టం చూసాం మనం. ఎందుకంటే అట్ ఎవ్రీ స్పియర్ చాలా మార్పు వచ్చేసింది కదా. తన బాడీలో వచ్చిన మార్పు, హవ్వలో వచ్చిన మార్పు, గ్రౌండ్ లో వచ్చిన మార్పు, నేచర్ లో వచ్చిన మార్పు, వీటన్నిటిని తట్టుకుంటూ ఇంకో పక్కన ఇక ఏంటి చెప్పులో రాయి చెవి కింద జోరీగా అంటారు కదా, ఆ విధంగా సాతాను అక్కడక్కడ ఎదురుతా ఉంటాడు కదా, ఆ రియాలిటీని ఫేస్ చేస్తూ మరి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా ఆదాము ఎదుర్కొంటున్నటువంటి చాలా సవాళ్ళు. సరే, ఇప్పుడు హవ్వ ఎదుర్కొన్నటువంటి సవాలు, నీ భర్త వల్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పున్నాను. లీడ్ చేయటం ఆదాముకు ఛాలెంజ్ అయితే, లీడింగ్ కి యాక్సెప్ట్ చేయటం అంటే భర్త యొక్క లీడర్షిప్ కి సబ్మిట్ చేసుకోవటం అనేది ఈవుకి అది ఒక పెద్ద సవాలు. అంతకుముందేమో ఇద్దరు పార్ట్నర్షిప్ లో ఉన్నారు చక్కగా, ఇప్పుడు ఏమైందంటే డామినేషన్ వచ్చేసింది. అంటే మ్యానిపులేషన్, డామినేషన్, డిఫరెంట్ వేస్ లో అది ఎక్స్ప్రెషన్ మనం చూస్తాం అన్నమాట. సబ్మిటింగ్ టు హస్బెండ్స్ లీడర్షిప్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఎనిమిటీ విత్ సర్పెంట్ ఈజ్ ఏ ఛాలెంజ్. మూడోది అసలు అన్నిటికంటే ఈవి యొక్క డొమైన్ లో ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అని ఆ వచనమే ఉంది. కానీ గర్భవతి అయిన దగ్గర నుంచి అసలు హవ్వకి రియల్ పెయిన్ మొదలై ఉంటుంది. మరి హాస్పిటల్స్ లేవు, తర్వాత పేరెంట్స్ ఎవరు లేరు డెలివరీకి తీసుకెళ్ళటానికి. అసలు ఒక్కటి తెలిసి ఏంటంటే గర్భవేదనను ప్రయాసను హెచ్చిస్తాను. షీ నోస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ పెయిన్ఫుల్, షీ నోస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నేను అనుకుంటాను ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది ఏంటంటే, నేను ఎలా అయినా కనాలి, కని తీరాలి. నేను కంటేనే మళ్ళీ నా సంతానంలో నుంచి స్త్రీ సంతానం వచ్చి సర్పం యొక్క తల చేతుకు పట్టడం జరుగుతుంది. కాబట్టి దేవుని వాగ్దానం నెరవేర్చాలంటే ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ పెయిన్, ఐ హ్యావ్ టు బేర్ దిస్ అండ్ ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ టు గో త్రూ దిస్ అనేది ఆ ఒక్క వాగ్దానం. సర్ప సంతానం తలను చితుగొట్టే స్త్రీ సంతానం అనే ఒక్క మాట. అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే ఆదాము హవ్వల బైబిల్ ఏంటంటే ఒకే ఒక బైబిల్, ఒకే ఒక వచనం ఉన్న బైబిల్. అప్పటికి ప్రోటో ఇవాంజలియన్ ఒక్క వచనం రూపంలో వచ్చింది. అదే వాళ్ళ బైబిల్, అదే వాళ్ళ యొక్క విశ్వాసానికి ఆధారం, అదే వాళ్ళు జీవించడానికి కానీ తర్వాత ఫంక్షన్ అవటానికి కానీ వాళ్ళకి బేసిస్ ఇచ్చింది. అందుకోసమని ఆమె గర్భవతి అయి కుమారునికని ఏమి ఎలా ఉంటది అనేది తెలియదు, ఏ విధంగా డెలివరీ ఉంటది అనేది తెలియదు. అసలు గర్భం ధరించడం, బిడ్డలు ఎదగటం, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ న్యూ. బట్ భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక్క స్త్రీ ఆమె అన్నిటినీ కూడా భరించింది. నేను అనుకుంటాను మనందరికంటే కూడా మన ఆది తల్లి హవ్వ చాలా కష్టాలు అనిపించింది. అంటే లోకంలో చాలా ఎక్కువ శ్రమ పడినటువంటి ఆమె ఒక ఆమె ఎవరన్నా ఉందంటే నేను ఈవే అని అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా లేడీస్? అండ్ వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేరెంట్స్ కూడా అక్క, ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఎగ్జాంపుల్ లేదు, ఏమీ లేదు, నాలెడ్జ్ లేదు. అండ్ అవును, ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేరెంట్స్. ఇది కొంచెం ఆలోచిద్దాం, భార్యాభర్తలుగా వాళ్ళ జీవితం ఏదైనా బయట ఎలా సాగింది. అసలు ఫాల్ తర్వాత ఆదాము మాట్లాడిన మాట ఒక్కడు కూడా లేదండి. నేను చాలా గమనించినా కూడా మరి ఒక మాట అన్న తండ్రి గారు మాట్లాడుంటే బాగుండేది, ఏం లేదు అనుకున్నాను. అయితే హవ్వ మాట్లాడిన మాటలు మాత్రం కొన్ని ఉన్నాయి. నేను అనుకుంటాను ఒకవేళ ఆ తర్వాత హవ్వ ఏదన్నా మాట్లాడినా బహుశా ఆదాము ఏమని ఉండొచ్చు అంటే, తల్లి ఆదాము ఏదైనా మనలో నుంచి ఇంతవరకు తీసుకొచ్చావు బయటికి, ఇక ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తావు, ఇంకా చాలు అని అనటానికి అవకాశం ఉంటదంటారా? మా నాన్నగారు అప్పుడప్పుడు అనేవాళ్ళు, ఇక నువ్వు చెప్పింది చాలులే ఇంకా ఆపని చెప్పేసి అనేవాళ్ళు. మా అమ్మని పాప మంచి అడ్వైజ్ ఇవ్వబోతా ఉంటే, ఎప్పుడన్నా ఏదన్నా చెప్తా ఉంటే ఇంకా చెప్పింది చాలు అన్నట్లు చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు అనిపించేది నాన్నగారు కొంచెం వినొచ్చు కదా అమ్మ ఏం చెప్తున్నారు అనుకునేదాన్ని. మన గృహాల్లో కూడా చూడమా మనం హస్బెండ్స్ అలా మాట్లాడుతూ. ఆదాము బై ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాడక.
అంటే విన్నాను, ఒకసారి దెబ్బతిన్నాను. అవునయ్యా, నేను కాదంటలేదు దాన్ని. అంటే ఐఎమ్ ఓన్లీ కైండ్ ఆఫ్ ట్రైయింగ్ టు బ్రింగ్ ద డైనమిక్స్ అన్నమాట. బై ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాడు, ఒకసారి దెబ్బతిన్నాడు కాబట్టి. కానీ ఒకసారి దెబ్బతిన్నాడు, బై ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాడు. అట్లాగే అబ్రహాం కూడా ఒకసారి దెబ్బతిన్నాడు, బై ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాడు. కానీ ఇంకొకసారి దేవుడు అంటాడు, సారా చెప్పు మాట వినాలని అంటాడు. సారా ఏ విధంగా మరి అబ్రహాంతో ఈ యొక్క హాగరు యొక్క కుమారుని పంపించేద్దామంటే దేవుడు సారా చెప్పినట్లు వినమని కూడా చెప్తాడు కదా. అంటే మనం ఇక్కడ ఎవరి సైడ్ తీసుకోవట్లేదు, ఉన్న టెక్స్ట్ ని మనం అనలైజ్ చేస్తున్నాము. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఫాదర్ అండ్ మదర్, ఫస్ట్ మ్యాన్ అండ్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ద ఫస్ట్ ఫ్యామిలీ. సో భార్యాభర్తలుగా వాళ్ళ జీవితం ఎలా సాగింది అనేది ఆలోచించేటప్పుడు నేను అనుకుంటాను, వైఫ్ ఏమో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, హస్బెండ్ ఏమో డామినేట్ చేసి సప్రెస్ చేయడానికి. అంటే దట్ హ్యాస్ బికమ్ ఎ విషియస్ సర్కిల్ ఆర్ రియాలిటీ. So I think that is the challenge of womanhood, challenge of wifehood, or challenge of a husband. భర్త లీడ్ చేయటానికి, వైఫ్ సబ్మిట్ చేసుకోవటానికి. భర్త గాడ్లీ లీడర్షిప్ అండ్ లవ్ తో లీడ్ చేయడానికి చాలా కష్టం అవుతా ఉంది. వైఫ్ ఆ గాడ్లీ సబ్మిషన్ దేవుని వాక్యంలో ఉన్నట్లు చూపించడానికి కూడా అది కూడా చాలా ప్రాబ్లం అయింది. సో దీని మీద ఇంకా ఏమైనా ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఎవరైనా ఇవ్వగలిగితే బాగుంటది. మీరు మీ షేరింగ్ కానీ మీ ఇన్సైట్స్ కానీ, భార్యాభర్తలుగా వారి జీవితం ఏదైనా బయట ఎలా సాగింది. ఎందుకంటే ఈ ఫేజ్ లోకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంకా పిల్లలు వస్తారు కాబట్టి ఇంకా అక్కడ వేరే విషయాలు ఉన్నాయి మనం మాట్లాడాల్సింది. సో బిఫోర్ ద బర్త్ ఆఫ్ ఆడమ్స్ చిల్డ్రన్, కేన్ అండ్ ఏబెల్, సో వీరిద్దరి మధ్య లైఫ్ ఎలా ఉంటుంటది. అంటే బాగా అలసిపోయి వచ్చినప్పుడు ఆదాము ఎప్పుడన్నా హవ్వను అనుండొచ్చా? లాట్ ఆఫ్ రిగ్రెట్ కూడా ఉండుంటది అక్క వాళ్ళకి, అలా చేసి ఉండకూడదు అని. అసలు మామూలుగా డెఫినెట్ గా చాలా రిగ్రెట్ ఉంటది. ఎందుకంటే అసలు ఆ తర్వాత ఆదాము హవ్వల మధ్య ఒక మాట కూడా మనకు రికార్డ్ అయ్యలేదు. ఎప్పుడంటే సేతు పుట్టినప్పుడు మాత్రం అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం. అంటే ఫ్యామిలీగా వాళ్ళంతా కూర్చొని థింగ్స్ మొత్తం రిజాల్వ్ చేసుకొని ఒక ఫ్యామిలీ ప్రేయర్ లాగా, అంటే పబ్లిక్ ప్రేయర్ లాగా కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు కూడా సఫరింగ్ ఉంది, లోపట్లో చాలా ఉన్నాయి, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనేది ఉంటది. ఇవన్నీ కూడా ఉన్నాయి. వెరీ గుడ్ ప్రతిభ, బ్రింగింగ్ అవుట్ రియల్లీ గుడ్ పాయింట్స్. ఇంకా ఇద్దరిలోనూ గిల్ట్ ఉందా? ఎంతో కొంత ఉండే ఉంటది, డెఫినెట్ గా ఉంటది, ఎంతో కంపల్సరీగా. డిసగ్రీమెంట్స్ ఎందుకంటే నౌ దట్ దే నో గుడ్ అండ్ ఈవిల్, సో ఒకరు చేసేది ఒకరు తప్పుగా కనిపించచ్చు, యునో. సో అట్లా, so that also complicates things. Before everything was hunky dory between them. ఇప్పుడు అన్ని వేరే ట్రస్ట్ కూడా పోయి ఉంటుంది ఇద్దరి మధ్యలో. ట్రస్ట్ డెఫినెట్ గా, ఎందుకంటే నమ్మి చేశాను, నమ్మకపోయి చేశాను అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, వచ్చేస్తుంది డెఫినెట్. సగటు ఒక కుటుంబంలో ఉన్న సవాళ్ళు మొత్తం అక్కడ ఉన్నాయి. ఇంకా మనం అసలు కళ్ళు మూసుకొని ఈ రోజున మన కుటుంబాల్లో ఏ సవాళ్ళు అయితే చూస్తున్నామో, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ లో, డైనమిక్స్ లో ఏ విధమైనటువంటి ఇష్యూస్ అన్ని చూస్తున్నామో అవన్నీ కూడా అక్కడ స్టార్ట్ అయింది. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. బాగా అలసిపోయి మొండ్ల తప్పులు గచ్చపాదులు మొలిపిస్తున్నటువంటి నేల మీద పనిచేసి వచ్చి ఆదాము ఇంట్లో విసుక్కోవటం అనేది సామాన్యం అయిపోయింది. పిల్లలతో చాలా బాగా ఇదైపోయి, అందులో పోయిన వారం చూసాం కదా, కయ్యని బాగా కోపిష్టని, వాడు ఇంట్లో సామాన్లు ఎత్తి పడేసేవాడు, లేకపోతే ఏం చేసేవాడు, తల్లిని విసిగించేవాడో తెలియదు. పిల్లలతో విసిగిపోయి హవ్వ ఎలా రెస్పాండ్ అయ్యి ఉంటుందో ఆదాం వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా ఒకసారి మన ఫ్యామిలీ సీన్స్, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి విషయాలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. అండ్ దట్ ఈస్ రియల్ లైఫ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ సిన్. బట్ ఇలాంటి వాటి మధ్య కూడా డెఫినెట్ గా వారిద్దరి మధ్య రిలేషన్షిప్ లో ఆ దేవుని యొక్క కృప, దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం, దేవుడు చేసినటువంటి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. అయితే ఆదాము హవ్వలు ఏ విశ్వాసంతో జీవించారు? ఈ స్ట్రగుల్ మధ్య, ఈ బాధ మధ్య
ఈ వేదన మధ్య ఈ యొక్క ఏమనాలంటే ఈ ఈ యొక్క వేదన మధ్య ఎలాంటి విశ్వాసం వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించడానికి వాళ్ళని పురికొల్పింది. అంటే వెరీ గుడ్ అమ్మా, చెప్పండి. They knew God made them for each other. ఎవరు తీసుకొచ్చారు ఈ సంబంధం అనడానికి లేదు, బ్లేమ్ చేయడానికి లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు తీసుకొచ్చారు? So God made them to help, to what you say, complement each other. They knew that. So that's and God's plans are always best. So they know that, and that made them to compromise and work together and walk with God and trust in Him and walk with God. Yeah, definitely. That's wonderful. Inka? అండ్ గాడ్ ఒకసారి ఫర్గివ్ చేసిన తర్వాత మళ్ళీ పాత పాపాలని గుర్తు పెట్టుకోవడం అనే ఒక కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళిన అంటున్నారు అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, డెఫినెట్ గా దేవుడు ఒకసారి ఫర్గివ్ చేసిన తర్వాత ఇక పాత పాపాలు గుర్తు పెట్టుకోరు అన్నటువంటి కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా ఉంది. ఇంకా ఆదికాండం 3:15 ఉన్నటువంటి ఫెయిత్ ఉందంటారా? ఆదికాండం 3:15 ఉన్నటువంటి ప్రోటో ఇవాంజలియన్ ఏంటి? నేను అనుకుంటానండి, ఇద్దరు మరి దేవుని యొక్క ప్రేమను మరలా ఎలా పొందుకోవాలి మనము అని ఆ యొక్క ప్రయత్నంలో వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి గడల ఒకరు ప్రేమను ఎక్కువగా చేసుకుంటూ, ఒకరికి ఒకరు లోబడుతూ, మరి దేవుణ్ణి మనం మరలా ఏ విధంగా సంతోషపరచాలి అన్న ఆలోచన కలిగి జీవించుండొచ్చు. డెఫినెట్ గా ప్రేమ ఉంది, అవగాహన ఉంది, వాళ్ళిద్దరే కాబట్టి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం ఉంది. ఎందుకంటే ఆదాము తన భార్య అయిన హవ్వకు అన్న దగ్గరే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఓకే, వాట్ ఎవర్ హ్యాడ్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇక నౌ ఐ యామ్ ద హస్బెండ్, సో గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ గోయింగ్ టు బి అ గుడ్ హస్బెండ్ అండ్ ఆల్సో లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నటువంటిది ఉంది. వైఫ్ కూడా డెఫినెట్ గా నా ఉదయత వల్లనే పాపం వచ్చింది, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మాట నేను విని ఒక వైఫ్ గా, తర్వాత ఒక స్త్రీగా మరి దేవుడు నెరవేర్చినటువంటి పర్పస్ ఆ వైపు ఉంది. అయితే వాటికి మించి ఒక గొప్ప విశ్వాసం వాళ్ళలో ఉంది. ఏంటది? ఒక దినాన ఏం జరుగుతుంది? ఒక దినాన ఏం జరుగుతుంది? ఆమె సంతానము, ఐ థింక్ దట్ ఈస్ నీ సంతానము, స్త్రీ సంతానము. అంటే ఇప్పుడు ఆదాము హవ్వలు బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత ఏదేని వనానికి దేవుడు వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉంది. ఏదేనికి తూర్పు వైపున ఇక వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు, కానీ కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉంది. ఏదేని వనం కనిపిస్తా ఉంది, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అక్కడ కెరూబులు కనిపిస్తా ఉన్నాయి, కానీ వెళ్ళలేరు. అక్కడ ఖడ్గజ్వాల తిరుగుతా ఉంది, కానీ అక్కడికి వెళ్ళలేరు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్ ఏదేని కనిపిస్తా ఉంది, వాళ్ళు కోల్పోయినటువంటి ఏదేని. అయితే ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే, ఒక దినాన మా సంతానంలో నుంచి వచ్చే కుమారుడు మరి సర్పం యొక్క తలను చితగొట్టి మరలా మేము ఏదైతే కోల్పోయామో దాన్ని మళ్ళా మానవులోనికి తీసుకొస్తాడు అన్నటువంటి ఒక గొప్ప హోప్ ఉంది. ఈ రోజున క్రైస్తవులుగా మనందరి హోప్ ఏంటండి? మరణం వస్తుంది, కానీ మరణం తర్వాత ఏముంది మనకి? నిత్యజీవం ఉంది కదా. సో ఐ థింక్ దట్ ఈస్ ఆ ఫెయిత్ అనేది వాళ్ళని చాలా ముందుకు నడిపించింది. అంటే ఈ స్ట్రగుల్స్ పట్టడానికి గాని, ఈ బిడ్డల కంటానికి గాని, వాళ్ళని పెంచడానికి గాని, సో దాంతో ఎదురు చూడటం కోసం గాని ఉంది. ఇక్కడ ఆదాము హవ్వల విశ్వాసం వారి కుమారుడైనటువంటి విశ్వాసం వీరి పట్టికలో మొదటి వారైనటువంటి హేబెల్ విశ్వాసాన్ని ఏ రీతిగా ప్రభావితం చేసిందనే ప్రశ్న నేను ఎందుకు వేశానంటే, లాస్ట్ వీక్ లో హేబెల్ విశ్వాసాన్ని గురించి మనం చాలా మాట్లాడాం కదా. ఇప్పుడు అసలు హేబెల్కి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? హేబెల్కి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి బలి అర్పించడం గాని, దేవుడి నుంచి మంచి సాక్ష్యం పొందడం గాని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి హేబెల్ జీవితం? పేరెంట్స్ నుంచి వచ్చినట్టున్నాయి అక్క, వాళ్ళే టీచ్ చేస్తారు. అంతే, వెరీ గుడ్. ఎందుకంటే ఆ విశ్వాసం నీ అవ్వయ్య అయినటువంటి లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను. సో పేరెంట్స్ టీచ్ చేయకుండా, పేరెంట్స్ లో లేకుండా ఈ ఫెయిత్ రావడానికి అసలు వీలు లేదు కదా.
కాబట్టి హేబెలు విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి హేబెలు విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హేబెలుకు వెనక తప్పనిసరిగా ఆదాము హవ్వల్లో ఈ విశ్వాసం ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. హేబెలు విశ్వాసం ఏమి తెలియపరుస్తుంది? లాస్ట్ వీక్ మనం చూసాం కదా. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ హేబెల్స్ ఫెయిత్? సాక్రిఫైస్ అక్క. సాక్రిఫైస్. ఇంకా ప్లీజింగ్ గాడ్. ప్లీజింగ్ గాడ్, దేవునికి సంతోషపరచడం, సాక్రిఫైస్. ఇంకా శ్రేష్టమైనది ఇవ్వడం. శ్రేష్టమైనది ఇవ్వటం. His attitude towards God is వెరీ గుడ్. హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. తర్వాత రికగ్నిషన్ చూసుకున్నాం కదా మనం, పాపిని అన్న గ్రహింపు. తర్వాత పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి అన్నటువంటి గ్రహింపు. తర్వాత ఇప్పుడు హేబెలు ఈ యొక్క రక్తార్పణ తీసుకొని వెళ్ళటానికి దానికి ఇంకేమైనా ఇక్కడ కనిపిస్తా ఉందా మనకి? ఇంకొక ఫోర్ షాడో. అంటే ఆదాము హవ్వలు వాళ్ళు మొట్టమొదటి పాపం చేసినప్పుడు వాళ్ళ దిగంబరత్వాన్ని కవర్ చేయడానికి దేవుడు వధించినటువంటి గొర్రెపిల్ల గురించి, అంటే యానిమల్ గురించి చెప్పుంటారా? వాళ్ళ ఆదాము అవ్వలు ఖచ్చితంగా అసలు ఏం జరిగిందని చెప్పే ఉంటారు మొత్తం, అంటే వాళ్ళ తప్పైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఆదాము అవ్వలకి కవర్ చేయడానికి దేవుడు ఒక యానిమల్ చంపినప్పుడు వాళ్ళకు బిడ్డ పుట్టిన ప్రతిసారి వాళ్ళ ఒక యానిమల్ చంపి బిడ్డకు కూడా క్లోత్స్ ప్రొవైడ్ చేయాలి. సో బిడ్డ పుట్టినప్పుడు సాక్రిఫైస్ ఇవ్వడం అనేది అప్పుడే స్టార్ట్ అయి ఉంటది ప్రతి బిడ్డకి. సో ప్లస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఏదన్నా ఇస్తున్నారేమో తెలియదు, అది చూడబట్టే వీళ్ళకి కూడా తెలిసింది. అంటే అర్పణ ఇవ్వాలనేది అర్థమైంది. అర్పణ అర్థమైంది, ఆరాధన అర్థమైంది, సాక్రిఫైస్ అర్థమైంది, దేవుడికి ఇష్టంగా ఉండాలన్నది అర్థమైంది, దేవుడి నుంచి సాక్ష్యం పొందుకోవాలన్నది అర్థమైంది, హృదయం సరిగా ఉండాలనేది అర్థమైంది, దేవుని దగ్గరికి ఎలా రావాలనేది అర్థమైంది. తర్వాత మొర్ర పెట్టడం అని ఉంది కదండి. నీ రక్తం భూమిలో నుంచి మొర్ర పెట్టడం అంటే ప్రార్థనే అర్థం. ఏమంటారు? సో ఈ పిల్లలకి ప్రార్థన కూడా నేర్పించుంటారు ఆదాము హవ్వలు. ఎందుకంటే వాళ్ళకి ఇంటిమసీ పోయింది గాడ్ తోటి వాళ్ళ తోటల నుంచి వచ్చినప్పుడు. సో ద ఓన్లీ వే ఫర్ దెమ్ టు రీచ్ అవుట్ టు గాడ్ ఇస్ టు క్రై అవుట్ టు గాడ్ అండ్ ప్రే టు గాడ్. ఎగ్జాక్ట్లీ డెఫినెట్ గా ఇంటిమసీ పోయింది కాబట్టి ఇప్పుడు దానికోసం వీళ్ళు ప్రయత్నం చేయాలి, దేవుని దగ్గరికి రావాలి వాళ్ళు టైం తీసుకొని. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించుంటారు. సో డెఫినెట్ గా ఆదాము హవ్వల్లో ఉన్నటువంటి విశ్వాసమే హేబెల్లో కూడా మనం చూస్తున్నాము. ఆ విశ్వాసమే విశ్వాస వీరుల పట్టికలో మరి మొట్టమొదటి వ్యక్తిగా హేబెల్ ఉంచడం మనం చూసామన్నమాట. సో ఇప్పుడు శ్రేష్టమైనటువంటి బలి అర్పించడం విశ్వాసం ద్వారా. సో ఇప్పుడు చివరి ప్రశ్న, ఆది కుటుంబం నుంచి ఆధునిక కుటుంబాలు నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏంటి? దీనిలోనికి వెళ్ళటానికి మునుపు నేను ఒక్క విషయం చెప్తాను. హవ్వ విషయంలో షేతు పుట్టినప్పుడు హవ్వ ఏమంటదంటే, దేవుని దయ వలన, అంటే కయీను చంపినటువంటి హేబెల్లకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతుకు ఎనోషు కూడా పుట్టెను. అప్పుడు దేవుని నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది అనే విషయం మనం చూస్తున్నాం. మీకు దీని నుంచి కొన్ని క్లూస్ అర్థం కావాలి. అంటే ఆదాము హవ్వలకి కయీను హేబెలు పుట్టిన తర్వాత ఒక ఘోరమైన విషయం జరిగింది. లాస్ట్ వీక్ మనం చూసాం కదా. మొట్టమొదటి చనిపోయినటువంటి కుమారుడేమో హతసాక్షిగా చనిపోయాడు, మొట్టమొదటి పుట్టిన కుమారుడేమో హంతకుడు అయిపోయాడు. ఆ తర్వాత గూడు ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది, గుండె చెదిరిపోయింది. ఇంకా చాలా కాలం ఆదాము హవ్వలు చాలా ఒక రకమైనటువంటి డీప్ సైలెన్స్ లోనికి, బాధలోనికి వెళ్ళిపోయినట్లుంటది. ఆ తర్వాత కనుక చూస్తే ఇంచుమించు చాలా సంవత్సరాల వరకు అసలు వాళ్ళకి పిల్లల్ని కూడా కనలేదు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కయ్యూను వెళ్ళి, కయ్యూను తన భార్య, ఆ తర్వాత కయ్యూనుకి హనోకు, ఈరాదు, మహూలయులు, మతుషయ్యలు, ఆదా, సిల్లా, ఇక అదంతా అయిపోయిన తర్వాత మరలా ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, అంటే 25వ వచనంలో మళ్ళా ఇంకొక న్యూ బిగినింగ్. కయ్యూను పుట్టినప్పుడు ఒక న్యూ బిగినింగ్, ఫాల్ తర్వాత మరలా కయ్యూను దేశతిమ్మరైపోవటం,
హేబెలు చనిపోవటం తర్వాత పెద్ద గ్యాప్ వచ్చేసింది ఫ్యామిలీలో. చాలా అంటే ఇక ఆదాము దుఃఖంలో ఆదాము ఉన్నాడు, హవ్వ దుఃఖంలో హవ్వ ఉంది. ఇక పిల్లల కని కూడా ఏమి అంటే సాతాను వచ్చాయని ఉంటుంది, ఇదిగో నీ సంతానంలో నుంచి నా తలను చిత్తగొట్టి వాళ్ళని తీసుకొస్తానని అంటున్నావు, చూడు నీ పిల్లల్ని ఏం చేస్తాను. ఒకడేమో చచ్చిపోయాడు, ఇంకొకడేమో దేశదిమ్మరైపోయాడు. ఐవీసీ అంటే ఈ యొక్క 3వ అధ్యాయాన్ని కనుక 4వ అధ్యాయాన్ని కనుక చెప్తా ఉంటే మధ్యలో చాలా డీప్ సైలెన్స్ గ్యాప్ కనిపిస్తుంది. మరలా ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను కూడినప్పుడు అప్పుడు షేతు పుడితే ఇక్కడ చూడండి ఏమని పేరు పెడతా ఉందో, దేవుడు నాకు మరి ఒక సంతానము. జరా హీబ్రూలో సంతానం అంటే సీడ్, జరా అంటారన్నమాట. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. అంటే ఈ టైంకి వచ్చేసరికల్లా ఎంతో పెయిన్, సఫరింగ్, లాస్, డెత్ అన్ని అనిపించినటువంటి ఆది తల్లి ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక ప్రాఫిటర్స్ లాగా మాట్లాడుతుంది అంటున్నానండి నేను. ఎందుకంటున్నానంటే ఈ సంతానం షేతు సంతానంలో నుంచి ఆ సంతానం వచ్చారు. ఏ సంతానం? స్త్రీ సంతానం. షేతులో నుంచి ఎనోషు, ఎనోషులో నుంచి కేయినాను, మహలేలు, ఎరెదు, హనోకు, నోవహు, నోవహులో నుంచి అబ్రహాము, అబ్రహాంలో నుంచి దావీదు, దావీదులో నుంచి యేసుక్రీస్తు. కాబట్టి షేతులో నుంచి షేతుని సంతానంగా ఇంకో కొడుకు పుట్టాడని అంటలేదు. హేబెలు చంపిన కయీను చంపిన హేబెలునకు ప్రతిగా, అక్కడ ప్రతిగా అనే మాట చూడగానే సబ్స్టిట్యూషనరీ. మన కోసం ఎవరు చనిపోయారండి సిలువలో? యేసుక్రీస్తు. ప్రతిగా మన అందరి కోసం ప్రతిగా చనిపోబోయే యేసుక్రీస్తు ప్రభువారు, స్త్రీ సంతానంగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దాని తాలూకు ఛాయలు మళ్ళా ఇక్కడ కనిపిస్తాం. హేబెలు ప్రతిగా, హేబెలు నాకు ప్రతిగా, దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టి సంతానం. అక్కడ వాడినటువంటి మాట ప్రతిగా గాని, ఆ షేతు తర్వాత సంతానం గాని, ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి సిలువలో మరణించబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తుంది. ఇంకొకసారి ప్రాఫిటిక్ గా మరి హవ్వ ఏమంటుందంటే ఈ కుమారుని పేరు షేతు. చూడండి, ఆదామేమో హవ్వకు పేరు పెట్టాడు, హవ్వేమో బిడ్డలకు పేర్లు పెడతాడు. హలో, చెప్పండి బ్రదర్. సో షేతుకి ఎనోషు పుట్టిన తర్వాత చూడండి, షేతునకు ఎనోషు పుట్టిన, మరి ఎనోషు అనే పేరు బహుశా షేతు పెట్టుంటాడేమో. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. అంతకుముందు ప్రార్థన లేదనా? కాదు, ఉంది ప్రార్థన. కానీ ఎందుకు ఇక్కడ ఉంది? ఇది కొంచెం ఆలోచిస్తారా? అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది అని ఎందుకు ఇక్కడ ఉంది? దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? The family prayer was established. Wonderful, brother. Yeah, family prayer was established. That's wonderful. అంతకు ముందు వరకు కూడా ఫ్యామిలీ ప్రేయర్ అంటే జరగలేదంటారా? Yes, I think there is a worship, but now they had children and worshiping the Lord and family. అంతకు ముందు కూడా బహుశా జరిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇది రావటంలో ఓకే ఇంత జరిగిన, అంతకు ముందు వరకు ఎవరి గిల్ట్ లో వాళ్ళు, ఎవరి బాధలో వాళ్ళు, ఎవరి ఐసోలేషన్ లో వాళ్ళు, ఎవరి దుఃఖంలో వాళ్ళు, దే ఆర్ ప్రేయింగ్ అండ్ వర్షిపింగ్ అండ్ కమింగ్ టుగెదర్ అండ్ సాక్రిఫైసింగ్ అండ్ థింగ్స్. బట్ ఇక్కడ ఇంకొక న్యూ బిగినింగ్ మొదలైంది. ఓకే, మనం పాపం చేసాం, ఏదైనా నుంచి బయటకు వచ్చాం, అయినా దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా. కయ్యను హేబెలు పుట్టారు, మరి కయ్యను దేశదిమ్మరైపోయాడు, హేబెలు చనిపోయాడు, అయినా కూడా దేవుడు చేతినిచ్చాడు కదా. చేతిలో నుంచి ఎనోషు కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ అప్పటికి జోసిఫస్ ఏమంటాడంటే ఆదాము హవ్వల యొక్క బిడ్డల ఇది ఎంతమంది అనేది ఒకసారి చెప్తాను, ఎంతమంది బిడ్డలు పుట్టారని. ఒక్క నిమిషం. అంటే 33 వరకు ఉన్నారు సంతానం అని చెప్పేసి జోసిఫస్ అంటాడు అనమాట. ఏమిటి అంటే అప్పటికి కయ్యను తర్వాత హేబెలు, ఆ తర్వాత హేబెలు చనిపోవటం, కయ్యను
దేశ దిమ్మరైపోవటం, తర్వాత చేతి పుట్టడం, కుమారులు కుమార్తెలు, ఇంకా వీళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. దేవుడు ఇంత జరిగినా కూడా దేవుడు మనల్ని మరలా ఆశీర్వదించారు, బిడ్డల్ని ఇచ్చారు. బిడ్డలే కాదు, మనం చూసే కృపించారు అని అందరూ కలిసి పబ్లిక్ వర్షిప్ అంటే ఫ్యామిలీ వర్షిప్, బట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ లైక్ ఓపెన్ గా దేవుని నామంలో ప్రార్థన చేయటం ఆరంభమైంది. Despite the hardships, God mercies are continuing. They saw that, and so they started continue. See, life అనేది కంటే సమస్యలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, మరణాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇద్దరు ఫాల్స్ గిల్ట్ తో సఫర్ అవటం ఉంటది, ఒక్కొక్కసారి ఎక్యూజ్ చేసుకోవటం కూడా ఉంటది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ దే వాంటెడ్ టు హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. అప్పుడు చేతు బిడ్డలు, ఎనోషు అందరు కలిసి ఫ్యామిలీగా దేవుని ఆరాధించుంటారు, దేవుని స్తుతించుంటారు. అక్కడ ఇంకొక న్యూ బిగినింగ్ మొదలైంది. కాల్బాత్ అనే ఒక గొప్ప తీరాజన్ ఏమంటాడంటే, లైఫ్ లో మనం చాలా సార్లు నూతనంగా ప్రారంభించుకోవాలంటాడు. లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. ప్రతిరోజు ఒక న్యూ బిగినింగ్, ప్రతి క్షణం ఒక న్యూ బిగినింగ్, ప్రతి నెల ఒక న్యూ బిగినింగ్, ప్రతి సంవత్సరం కూడా ఒక న్యూ బిగినింగ్. బట్ వీ షుడ్ నో హౌ టు స్టార్ట్ ఎ ఫ్రెష్ ఇన్ లైఫ్. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మాత్రం పదే మరలా మనం నూతనంగా ప్రారంభించుకోవాల్సింది. సో మళ్ళా ఇంకొక న్యూ మంత్ లోకి వచ్చేసాం మనం. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ న్యూ మంత్. ఇంకొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఊహించలేం. అంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ వీ విల్ కమ్ టు దిస్ పాయింట్ ఇన్ లైఫ్. అసలు ఎంతగా మారిపోయిందో ప్రపంచం అని అనిపిస్తా ఉంది. ఇండియాలో లక్షల్లోకే వస్తున్నాయి కేసెస్ రోజు రోజు. అఫీషియల్ గానేమో 70,000 80,000 కరోనా కేసెస్ అంటున్నారు, కానీ అసలు అది కరెక్ట్ కాదు, చాలా ఎక్కువే. ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ గురించి, డెత్స్ గురించి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. కేసెస్ ఎట్లా ఉందన్నది ఇది అసలు కరెక్ట్ కాదు. బట్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్. వి డు నాట్ నో హౌ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి. But then in the midst of death, we can speak about life. In the midst of death, we can hope about life. We can talk about life, we can hope about life, and we can anticipate life, and we can desire and also proclaim life. సో సమాధి కార్యక్రమం కోసం సమాధుల గ్రౌండ్కి వెళ్ళి కూడా అక్కడ లైఫ్ గురించి మాట్లాడగలిగింది మనం. సిఎస్ లూయిస్ గారు అంటాడు, ఏమంటాడంటే అసలు మరణం అంటే బొత్తిగా భయం లేని వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. మరణించి సమాధులు పెట్టినా బయటకు ఎట్లా రావాలో మార్గం తెలిసిన దేవుడు వాళ్ళకున్నాడు కాబట్టి. సమాధుల గ్రౌండ్ లోకి వెళ్ళి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధిని విజయం ఎక్కడని గొంతు చించుకొని మాట్లాడగలిగిన కెపాసిటీ ఎవరికి ఉందని. ఈ సీజన్ లో నాకు బైబిల్ కాలేజ్ లో స్టూడెంట్ చనిపోతే నేను మాస్క్ వేసుకొని బరియల్ గ్రౌండ్కి వెళ్ళాను ఆమె సమాధి కార్యక్రమం కోసం. బాడీ రావడానికంటే ముందే ఫస్ట్ బరియల్ గ్రౌండ్ దగ్గర బయట వెయిట్ చేస్తా ఉన్నాను రిసీవ్ చేసుకోవడానికి బాడీని. నేను అనుకున్నాను, who can proclaim victory in the midst of death. హిందూ శ్మశాన వాటికలో ఏమన్నా మాట్లాడగలుగుతారా వాళ్ళు, లేదా ముస్లిం బరియల్ గ్రౌండ్ లో ఏమన్నా మాట్లాడగలుగుతారా? కానీ క్రైస్తవ బరియల్ గ్రౌండ్ లో మరణాన్ని సవాల్ చేసి మరణానికే మరణ శిక్ష విధించినటువంటి, మరణాన్ని ఖాళీ సమాధిలో బంధించి నీటిగా బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడగలిగినటువంటి సత్తా కెపాసిటీ ఎవరికి ఉందంటే క్రైస్తవులకి. సో అది చేసి చూపించారు అనుకుంటున్నాను నేను ఆదాము హవ్వ. సో ఆది కుటుంబం నుంచి మనం నేర్చుకునే, ఆధునిక కుటుంబాలు నేర్చుకునే పాఠాలు ఏంటి? దయచేసి అందరూ మాట్లాడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న పాయింట్ తీసుకొని అప్లికేషన్ తీసుకొస్తే మనం క్లోజ్ చేసుకుందాం ప్లీజ్. ఆది కుటుంబం నుంచి ఆధునిక కుటుంబాలు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి? మేబీ ఆదాము నుంచి, హవ్వ నుంచి, లేదా కుటుంబం నుంచి, శ్రమల నుంచి, స్ట్రగుల్స్ నుంచి, డెత్ నుంచి, సిన్ నుంచి, ప్రామిస్ నుంచి, క్రాస్ నుంచి, షాడోస్ ఆఫ్ క్రాస్ నుంచి చాలా విషయాలు మనం తీసుకొచ్చాం కదా. శాంతి భాస్కర్ గారు మీరు చెప్పండి, ఆది కుటుంబం నుంచి ఆధునిక కుటుంబాలు నేర్చుకునే పాఠాలు. మీరు పెద్దవాళ్ళు, జీవితంలో చాలా అనుభవాల నుంచి వచ్చారు కాబట్టి మీరు ఒక మాట షేర్ చేస్తే బాగుంటుంది. సబ్మిషన్ టు హస్బెండ్ అండి మీ లైఫ్ కదా. సబ్మిషన్ టు హస్బెండ్, అవునండి, వండర్ఫుల్. యా, ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ బ్రింగ్ టు ద ఫ్యామిలీ. And also a man should be very responsible in providing to the husband.
family. Yeah. He is the main provider. Yeah. He's just an assistant. And always obey God, never disobey him. Obey God. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా అశోక్ గారు. చాట్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. చెప్తారా? Sister, I want to say something. From the Adam till now, I think, when God cursed both of them about the enmity, the Satan, so from that time onwards, Satan is hell-bent upon destroying the families. If it destroys the families, and especially talking about Christianity, churches are going to be affected. If churches are affected, country is affected. That is what is happening here. That's why C.S. Lewis said, a family can survive without a country, but a country cannot survive without a family. Exactly. So, to some extent, Satan is successful in destroying, but we know that we are victorious ultimately, and all that. That is happening, all that thing, So, I always say, I'm saying in front of my wife, we use in our marriage, we use 4 letters. I love you, thank you, please forgive me, I am sorry. Exactly. That is the 4 pillars of a family. That makes her very happy. She forgives immediately. That is true. That's it. Wonderful. Thank you, brother. Chat box లో ఒక మంచి ఇన్సైట్ ఇచ్చారు. Adam realizes that Eve and him are one by calling Eve as his wife. తన భార్య అని చెప్పడంలో మేమిద్దరం ఒకటే అన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా ఎఫర్మ్ చేసుకుంటున్నాడు, అర్థం చేసుకున్నాడు, ఎఫర్మ్ చేస్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. వెరీ గుడ్ బ్రదర్. అండ్ బట్ ప్రయర్ హీ కాల్ దట్ ఉమన్. అంతకు ముందేమో ఈ స్త్రీ అన్నాడు, ఇప్పుడేమో హిజ్ వైఫ్ అని ఉంది. దట్స్ ఎ వండర్ఫుల్ ఇన్సైట్, ఇనిషియేటివ్ ఫ్రమ్ Adam. ఓకే, యా. ఇంకా ఆది కుటుంబాల నుంచి ఆధునిక కుటుంబాలు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. మేబీ ఈచ్ వన్ కెన్ షేర్ 1 point, వెదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. మన పాస్ట్ ఎలా ఉన్నా పిల్లలకి మాత్రం గుడ్ వాల్యూస్ నేర్పించాలక్క. అవునమ్మా, యా. మన పాస్ట్ ఎలా ఉన్నా తప్పనిసరిగా మనం పిల్లలకి గుడ్ వాల్యూస్ నేర్పించాలి. అవును, అందుకనే ఫ్యామిలీ టీచింగ్ అండ్ ఫ్యామిలీ ఇన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ వాల్యూస్ అనేవి పిల్లల్లో ఎట్లా డెవలప్ చేస్తామమ్మా, ఎప్పుడు అంటే హౌ డు వి ఇన్కల్కేట్ దోస్ వాల్యూస్? ఇంకా దాని మీద కూడా కొంచెం చెప్తారా? వాళ్ళకి డైలీ ప్రేయర్స్ చేసుకోవడం నేర్పించడం గానీ, గాడ్ మీద డిపెండ్ అవ్వడం నేర్పించాలి. వాళ్ళు ఏమైనా మనల్ని అడిగినప్పుడు, నేనైతే మా బాబాయ్ ఏమైనా అడిగితే వై ఆర్ యు ఆస్కింగ్ మీ, ఆస్క్ జీసస్ అంటాను. ఆ రోజు నైట్ ప్రేయర్ లో అది అడుగుతూ ఉంటాడు. అండ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత లవ్ యూ జీసస్ అని చెప్పిస్తే ఆయన ఇంకొక 2 ఎక్స్ట్రా పాయింట్స్ వేసి థింక్ అబౌట్ జీసస్, రీడ్ అబౌట్ జీసస్ అని కొత్తగా స్టార్ట్ చేశాడు. ఆయన ఓన్ స్లోగన్స్ అన్నమాట. థింక్ అబౌట్ జీసస్, రీడ్ అబౌట్ జీసస్ అంటున్నాడు. యా, జస్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్పడం అండ్ ఎగ్జాంపుల్స్ ద్వారా, స్టోరీస్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేయడం. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి ఐ థింక్ దే విల్ జస్ట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ అక్క. బికాస్ ఐ డెంట్ హ్యావ్ ఇట్ పర్సనల్లీ. మా మదర్ మాకు ఏమి నేర్పించలేదు. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ వాజ్ సేవ్డ్ వెరీ లేట్. సో yeah, I mean, I just want to make sure that it doesn't repeat in the next generation. Yeah, wonderful. Yeah, family prayer is still important, and yes brother, and the family prayer is still important. అసలు అది ఫర్గాటన్ ఆర్ట్ అయిపోతుందండి ఈ రోజుల్లో. ఐఎమ్ వెరీ గ్లాడ్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ చాలా మనం కోల్పోయినటువంటి వాల్యూస్ మొత్తం మళ్ళీ వస్తా ఉంది. మేము ఇక్కడ హెబ్రాన్ దగ్గరలో ఒక కమ్యూనిటీలో ఉంటాం అన్నమాట. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ క్లోజ్డ్ అండ్ గుడ్ కమ్యూనిటీ. చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఒక 25 వరకు ఉన్నారు ఇక్కడ.
అసలు ఎప్పుడు అంతకుముందు ఫ్యామిలీ ప్రేయర్ వినిపించేది కాదు. ఈ లాక్డౌన్ మొదలైన నుంచి ఈవినింగ్ వాకింగ్ చేసే టైంలో చాలా ఇళ్లలో నుంచి ఫ్యామిలీ ప్రేయర్ పాటలు వినిపిస్తా ఉంటే నాకు చాలా సంతోషమైంది. నేను అనుకున్నాను ఈ కరోనా దేవుడు కరెక్షన్ కు తీసుకొచ్చారు. కరెక్షనే కాదు, దేవుడు ఒక డైరెక్షన్ కూడా ఇస్తున్నారు ఫ్యామిలీకి, ఫ్యూచర్ కి అనుకుంటున్నాను. ఈ యొక్క కరోనాలో కరెక్షన్ డైరెక్షన్ తో పాటు దేవుని ప్రొటెక్షన్ కూడా మనకుంది. లెట్ us praise God for that. ఆరన్ అండ్ ప్రమోద్ అండ్ నాకు తెలిసినటువంటి కొంతమంది పేర్లు కనిపిస్తున్నాయి, రికగ్నైజ్ చేయగలిగిన వాళ్ళే, అందుకని వాళ్ళని అడుగుతా ఉన్నాను. యూ హ్యావ్ సంథింగ్ టు షేర్ సుధా? బ్రదర్ జాషువా లేరా? జాషువా అంటే షేక్ జాషువా, కవిత, ఎనీథింగ్? డ్రాప్ అయ్యారు. ఓకే. ఒకవేళ ఇంకా ఎవరో షేర్ చేసేది కనుక లేకపోతే మనం టైం పాస్టర్ అన్న గారికి ఇద్దాము, తను సమాప్తి చేసి మనకి క్లోజ్ చేస్తాడు ప్రేయర్.